ఈ ప్రకృతి పురుషుడి కంటే భిన్నమైనది కాదు. అప్పుడు పురుష వేదము సర్వం మొత్తము పురుష స్వరూపమే అని తెలిసిపోతుంది. ఇప్పుడు సాంఖ్యాది యోగములలో ప్రకృతి వికృతి అని వాడుతూ ఉంటారు. దాన్ని గీతల్లో కూడా ఈ ప్రకృతి అనేది రెండు విధాలుగా ఉంది. పరా అపరా అని. అపరేయమితస్త్వన్యాం అందులో ఒక ప్రకృతిని చెప్పి అపరేయమితస్త్వన్యాం జీవభూతాం అని అది అపరా ప్రకృతి అని చెప్పారు. ఈ ప్రకృతి పురుషుల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ చెజ్జడ విభాగాన్నే మాట్లాడుతున్నారని అర్థమవుతుంది. లోకంలో రెండు ఉన్నాయంటే చిత్తు జడం. అంటే పురుషుని యొక్క సహాయాన్ని తీసుకుని ప్రకృతి నడుస్తూ ఉంటుంది. చైతన్య సహాయంతో జడం కూడా చిత్తులాగా కనిపిస్తూ ఉంటుంది. వస్తుదా చిత్తు కాదు, అది చిత్తు కాలదైనప్పటికీ చైతన్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తునే మనం మరొక రకంగా అగ్నిశోమాత్మక జగత్ అని కూడా అంటాం. దాన్ని పెద్ద పెద్ద సైంటిస్ట్ అందరూ మాట్లాడేప్పుడు హైడ్రోజన్, అలాగే మనకి ఆక్సిజన్, హైడ్రోజన్, ఇదే అగ్నిశోమాత్మకం జగత్ అని కూడా ఉంది. ఇప్పుడు ప్రకృతి పురుషాత్మకం జగత్, అగ్నిశోమాత్మకం జగత్, ఈ రకంగా జగత్తుని తీసుకెళ్తూ ఉంటే శివశక్త్యాత్మకం జగత్. మళ్ళా శివుడు శక్తి. ఇదే పరంపరలో వెళ్తూ ఉంటే జగన్ నిరూపణ చేసేటప్పుడు కార్యకారణాత్మకం జగత్. ఒక కార్యం, ఒక కారణం. ఇప్పుడు ఈ కార్యం కారణం ఉన్నప్పుడు కార్యం అనేది కారణంలో ముందు ఉన్నదా, లేనిది పుడుతున్నదా అనే దాని మీద మనం కొంత విచారం చేస్తున్నాం. అసత్కార్యవాదం, సత్కార్యవాదం. అసలు వేదాంతులకి దీంతో ఏదైనా సంబంధం ఉన్నదా అని ఒక విచారం. ఇప్పుడు వేదాంతులు అంటే మరెవరో కాదు, మనమే వేదాంతులు. ఎందుకంటే ఈ జగజ్జనని నిరూపణ చెయ్యాలి అంటే న్యాయశాస్త్రాదులతో ఈ నిరూపణ చేయలేము మనం. ఎందువల్ల నిరూపణ చేయలేము? ఈ జగజ్జనని వేద ప్రతిపాద్య పరమేశ్వరి, వేదజనని, విధాత్రి, వేదజనని. ఇటువంటి వేదజనని నిరూపణం చేయాలి అంటే మనం సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వోపనిషత్తుల్లో ఈమె చెప్పబడింది, మరొకరెవరు లేరు. ఈ సర్వోపనిషదుద్ఘుష్ట అయిన పరబ్రహ్మస్వరూపిణే. అందువలన ఆచార్యులు వారు పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆయన మహిషి అంటే కృతాభిషేక మహిషి. ఏ మహారాణిని రాజుగారి పట్టాభిషేక సమయంలో పక్కన కూర్చోబెట్టి అభిషేకం చేస్తారో ఆమెకు మహిషి అని పేరు. అందువల్ల ఈమె పరబ్రహ్మ మహిషి అని నిరూపించారు. అందువల్ల ఇప్పుడు ఈ వేదాంత వేద్యురాలైనది ఈమె. సర్వోపనిషత్ తాత్పర్య భూమి ఈమె. తత్వమస్యాది వాక్యార్థములకి ఈమె అర్థం. తత్వమర్థస్వరూపిణి,
తత్కి త్వంకి అర్థం ఈవిడే, తత్వమర్థ స్వరూపిణి. కాబట్టి ఇప్పుడు వేదాంతం అనేది వేరు, మనం చెప్పుకునే విద్య వేరు అని లేదు. ఇప్పుడు మనకి సత్కార్యవాదం ఉంది అని నేను అనుకున్నాను. కానీ నిజంగా చూస్తే సత్కార్యవాదం కూడా మంది కాదు. ఎందుకు అలా నిజం చెప్పవస్తుందంటే, మన పరమార్థం ఏమిటి, అసలు కార్యం అనే మాటే లేదు అనేది మనం. ఎందుకంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అని కదా మన వాదం. అప్పుడు జగత్తంతో ఒకటి ఉంటే సత్యమైన బ్రహ్మ నుండి కార్యమైన జగత్తు వస్తుంది అని చెప్పచ్చు. మిథ్యాని ఎప్పుడైతే లేదంటున్నామో అప్పుడు మళ్ళా బ్రహ్మ కార్యత్వం ఎలా చెప్తాం? ఇప్పుడు బ్రహ్మకార్యం చెప్పినట్లయితే నిర్వికారమైన బ్రహ్మ నుండి కార్యం ఎలా పుడుతుంది? మళ్ళా ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ పుడతాయి కదా. అలా అయితే మరి సత్కార్యవాదం అనే మాట అసలు ఏమిటి లేని మాట? అది కూడా గ్రంథముల్లో ఉన్నమాటే కదా. అది లేని మాట చెప్పడానికి వీల్లేదు. మరి ఆ పదానికి దీనికి అర్థం ఏమిటి అంటే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కార్యం ఉన్నది అనే దృష్టి ఉన్నంతసేపు దానికి ఒక కారణం ఉండి తీరాలి. ఆ కారణం ఏమై ఉంటుంది అని అంటే, మన వేదాంత వాసన బాగా ఎక్కడానికి పరబ్రహ్మే కారణం అని మనం చెప్పుకోవాలి. నిర్వికారమైన పరబ్రహ్మ ఎలా కారణమవుతుంది అని అన్నప్పుడు మనం దీనికి లోకంలో ఉండే మృద్గత దృష్టాంతాన్ని ఇవ్వకుండా మనం ఏం చేయాలి? దీనికి రజ్జు సర్ప దృష్టాంతాన్ని ఇచ్చి మనం నిర్వహించాలి. రజ్జు సర్ప దృష్టాంతాన్ని ఇస్తే అక్కడ కార్యం లేనే లేదు కదండి, లేనే లేదు. అదే దానికి కారణం ఉంటే ఉంటుంది, ఏముండదు. మరి మీరు చెప్పింది ఏంటి? అదే నువ్వు కార్యం ఉందనుకున్నావు కాబట్టి నేను ఏదో చెప్పాను. యాక్చువల్లీ నువ్వు కార్యం అనేది ఒకటి ఉందని, ఆ వచ్చిన పాము కారణం ఏమిటని అడుగుతున్నావు కదా నువ్వు. దానికి కారణమే లేదు అని నేను చెప్తే నీకు మనస్సుకి గిట్టదు. అందులో దానికి సర్పమే, అజ్ఞాతమైన సర్పం కారణం, అంటే సర్పాజ్ఞానం కారణం అని అర్థం. అజ్ఞాత సర్పం అంటే సర్పంలో అజ్ఞానం విశేషణం, అందులో సర్పాజ్ఞానం కారణం. రజ్వజ్ఞానం, అజ్ఞాతమైన రజ్జు సర్పానికి కారణం, రజ్వజ్ఞానం కారణం. అవునా? అలాగే అజ్ఞాతమైన పరం బ్రహ్మ జగత్తుకి కారణం, అంటే బ్రహ్మాజ్ఞానం కారణం, మూలాజ్ఞానం కారణం అని చెప్పండి. ఈ చెప్పడానికి వీళ్ళు ఒక సిద్ధాంతం ఏం పెట్టుకోవచ్చునంటే, కార్యం వేరు కారణం వేరు, కారణంలో లేనటువంటి కొత్త కార్యం పుడుతోంది అని చెప్తే వీళ్ళ వాదాలన్నీ కుదరవు. అందువల్ల వీళ్ళకి ఏం చెప్పుకోవాల్సి వచ్చింది? కారణంలోనే కార్యం ఇంతకుముందు ఉన్నది. ఇది సత్కార్యవాదం. అయ్యా, సత్కార్యవాదానికి ప్రమాణం ఏమిటి అంటే, మనకి సదైవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవా ద్వితీయం బ్రహ్మ ఇత్యాదులన్నీ కారణములు. అక్కడ ఏం చెప్పింది? ఇదం అంటే ప్రత్యక్ష ప్రదృశ్యమానం జగత్, కార్యకారణాత్మకం జగత్, కారణం కూడా జగత్తులోదే. ఎందువలంటే కారణం అనేది కార్యం ఉన్నప్పుడే కారణం ఉంటుంది. ఈ కార్యం కారణం రెండు లేనిదేదో అది శుద్ధం బ్రహ్మ. శుద్ధం బ్రహ్మ నా కార్యం నా కారణం. మాయాశబలిత బ్రహ్మ కారణం. మాయాశబలితమైతే కారణం, శుద్ధమైతే కారణం కూడా కాదు. ఇప్పుడు మనం వెళ్ళవలసింది శుద్ధానికి వెళ్ళాలి. మనం మాయాశబలిత బ్రహ్మను కారణంగా చెప్పుకుంటాం.
అది దేనికి చెప్పుకుంటాము? మాయా జగత్తుకి. మాయా జగత్తుకి యక్షానురూపో బలి అని న్యాయం. యక్షానురూపో బలి అంటే ఏదో మంది ముందరికి కాకులో పిచ్చుకలో వస్తే బియ్యం ఏరుకుంటూ వచ్చి గింజలు అలా పడేసేవాడు మన వాళ్ళు. పడేస్తే కాసేపు తినిపోతుంది. ఏ పెద్ద ఏనుగో వస్తే చారడి గిన్నెలు పోస్తే ఏమవుతుందండి? నాకు పెట్టదలుచుకుంటే ఒక బస్తా పెట్టాలి. అందులో యక్షానురూపో బలి. అక్కడ ఏ రకమైనటువంటి దేవుడు వచ్చాడని చూసి ఆ దేవుడికి ఏ బలి పెట్టాలో ఆ బలి పెట్టాలి. ఏదో దానికి ఏం చేసి పెట్టాలో అది చేసి పెట్టాలి. అలాగే ఇప్పుడు జగత్తు మాయ ఉంటే కారణం సత్యమై ఉంటుందా ఏమిటి? మాయమైనటువంటి జగత్తుకి మాయైనటువంటి కారణమే ఉండాలి. అందులో మాయాశఫలితం కారణం. దానికి అదే సరి. ఇప్పుడు శుద్ధమైంది నా కార్యం కాదు, కారణం కాదు, అది విడిగా ఉంది. ఇంకోటి అందులో కార్యకారణ విలక్షణమైంది. కార్యకారణములే లేనటువంటిది ఒకటి. అంటే ఇప్పుడు దాన్ని తీసుకుని శుద్ధాన్ని తీసుకుని మాట్లాడేప్పుడు మనం ఏమంటూ ఉంటే అసలు కార్యకారణాత్మక జగత్తే లేదు అని అంటాం. మళ్ళా ఒకసారి వీడికి అర్థం చేయవలసి వచ్చిన స్థితిలో మాయాశఫలితం బ్రహ్మను పెట్టుకుని బ్రహ్మ కారణం ఉండి ఇది కార్యం ఉండి అని చెప్తాం. ఈ చెప్పేటప్పుడు కార్యకారణముల్లో కార్యం అనేది కారణ వ్యతిరిక్తమైంది కాదు. కారణమందే కార్యం అంతా కూడా ఉంటుంది. దాని గురించి చెప్పుకున్నాం. అవ్యక్త నామరూపాత్మకమైతే దానికి కారణం అని పేరు, వ్యక్తమైతే కార్యం అని పేరు. ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కార్యకారణములకి భేదం లేదు అంటే ఇప్పుడు వాడికి మనం ఏం తెలియచేయాలి? ఈ ప్రపంచాన్ని చూస్తూ పరబ్రహ్మని తెలుసుకో అని మనం చెప్పాలి మెల్లిగా. ఆ శుద్ధమైన పరబ్రహ్మని తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటాడు? ఇక్కడ ప్రపంచంలో ప్రతి వస్తువు ఉన్నది అని సత్ ఉంది కదా, కనిపిస్తున్నది అని చిత్ ఉన్నది కదా, బాగున్నది అని ఆనందం ఉంది కదా. ఈ సచ్చిదానందం ఉన్నటువంటి ప్రతి వస్తువును చూసి సచ్చిదానంద ఘనమైన బ్రహ్మను చూస్తూ ఉండు. దీనికే ఒక ఉపనిషత్తులో ప్రతిబోధ విదితం బ్రహ్మ అని చెప్పారు. ప్రతిబోధ విదితం బ్రహ్మ. ప్రతిబోధం అంటే బోధం అనే దానికి జ్ఞానం అని అర్థం. ప్రతిబోధం అంటే బోధం అంటే ప్రతి జ్ఞానంలోనూ ఎక్కడైనా ఏ రకమైన జ్ఞానం వచ్చినా ఆ జ్ఞానం ఏదో నేను గుడ్డని తెలుసుకున్నానండి, గోడని తెలుసుకున్నానండి అని వీడు అంటున్నాడు. గుడ్డని గోడని తెలుసుకోలే, వాడు తెలుసుకుంది బ్రహ్మను. ఆ బ్రహ్మను గోడగా తెలుసుకున్నాడు, ఆ బ్రహ్మను గుడ్డగా తెలుసుకున్నాడు. వీడు తెలుసుకున్నది బ్రహ్మను, కానీ బ్రహ్మను తెలుసుకున్నాను అనట్లేదు. వాడికి అటువంటి భావన రావట్లేదు. అందులో అన్ని జ్ఞానముల్లోనూ తెలియబడేటువంటిది అదేనైనా, అంతకంటే ఏమీ లేదు. అంతకంటే అతిరిక్తమైన ఏదైనా ఉంటే తెలిసి ఉండేది, అంతకంటే లేదు, అదే తెలుస్తుంది. దీనికి దృష్టాంతం చెప్పేటప్పుడు ఒకే మినప్పండిని రుబ్బి గారెలు వేస్తారు, బజ్జీలు వేస్తారు. కొంతమంది ఆ గారెలని పెరుగులో వేసి ఆవడలు అంటారు. కొంతమంది ఆ గారెలను బెల్లం పాకంలో వేసి తీయటి గారెలు అంటారు. ఏవో చేస్తారు. ఈ పురుగుల్నే, ఈ వేసే బజ్జీలనే కొంతమంది పంచదార పాకంలో వేసి ఇదొక మిఠాయి అంటారు. అంటే మనం ఏమయ్యా ఇది తిన్నావా? ఇది తినలేదండి. ఇప్పుడు ఇక్కడ గారెలైనా జిలేబీ అయినా అథవా మరొకటైనా అంతా మినప్పిండి ఒకటే.
అయితే వీడికి నేను మినప్పిండి తిన్నానండి వీడు ఎప్పుడైనా ఇప్పుడు నేను గారెలు తిన్నాను, నేను బజ్జీలు తిన్నాను ఏదో చెప్తాడు తప్ప మినప్పిండి తిన్నాను. కానీ వీడు గ్రహించేదేమిటి? అది ఎలా తెలుస్తుందని కొంచెం వయసైన వాళ్ళు తింటే మోకాళ్ళు పట్టుకుపోతే బాగా తెలుస్తుంది. అంటే వీడు ఏం తిన్నాడని. వీడు గారెలు తినలేదు, ఏమీ తినలేదు, వీడు తినది మినపప్పు స్పష్టంగా తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ప్రతి చోట ప్రతి జ్ఞానంలో తెలుసుకునే వస్తువు ఇది అది అని పేర్లు పెట్టుకుని అనుకున్నా నిజానికి మనం తెలుసుకునేదంతా బ్రహ్మనే. ఇదొక ప్రక్రియ. ఇలా చేసుకుంటే కానీ మనకి బ్రహ్మజ్ఞానం కలగదు. ఎందుకంటే సర్వత్రా లేనిదాన్ని చూస్తున్నామా, మనం ఉన్నదాన్ని చూస్తున్నాం. కనిపించని చూస్తున్నామా, ప్రకాశించేదాన్ని చూస్తున్నాం. బాగా లేని దాన్ని చూడాలని అనిపించదు. అలా చూస్తేనే రోత పుడుతుంది, బీభత్సరసం వస్తుంది, దాని మీద ప్రేమరసం రాదు. ఎక్కడ మనకి బాగున్నది అని ఎక్కడ ఉంటుందో అక్కడే ప్రేమరసం వస్తుంది, చూడగలం. అంటే సచ్చిదానందముల్ని మనం చూస్తున్నప్పుడు దీనికంటే అతిరిక్తమైన మరొక రెండు ఉన్నాయే నామరూపములు. అవి లేనివి. లేని వాటిని చూసామనుకుంటున్నాం, ఉన్న వాటిని చూడలేదని అనుకుంటున్నాం. మొత్తం ప్రపంచం 5 భాగాలు. అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యంత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఈ ఆది 3 అస్థి భాతి ప్రియం. ప్రియం అంటే ఆనందం అని అర్థం. అస్థి భాతి ప్రియం అనే 3 పరమాత్మ. రూపం నామ ఈ 2 జగత్. ఇది అంశ పంచకం. మొత్తం 5 అంశాలు ఉన్నాయి. ఆద్యంత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఇప్పుడు మనం నామరూపముల్లో మనకి వ్యామోహం. దీని పేరేమిటండి? కొల్లాయిగుండ. దాని పేరేమిటండి? కండువ. దాని పేరేమిటండి? చీర. అన్నీ ఒకటే నూలు గుడ్డలు రా, నూలు ముక్కలు రా, అంతా ఒకటే ఒక పత్తి. అంటే వీడికి అది అర్థం కాదు. నామరూపముల్లో వీడి దృష్టి. ఈ నామరూపముల్లో దృష్టి ఉండడం వల్ల వీడిని మోహపరచడానికి కొంచెం చతుర్లైన వాళ్ళు వివిధమైనటువంటి రంగుల్లో, వివిధమైన డిజైన్లలో, వివిధమైన కలయికలను కలిపి ఏదో మిక్స్ చేసి అది చేసి ఇది చేసి వీడిని ఇది టెరి కాటన్, అది యోగ్ కాటన్, అది ఏ దాంట్లో కాటన్లోనే 1000 రకాల కాటన్, అన్నీ ఇవే. మొత్తం ఒకటే విషయం. ఇన్ని రకాలు పెట్టేవాటికి వీడికి తల పగిలిపోయి ఏదో ఒకటి బాగా ఉంది అనాలి తప్పదు. ఏదో ఒకటి బాగా ఉంది. వాడికి నిజంగా బాగా ఉండి బాగా ఉన్నాను, ఏది బాగాలేదంటే వీడు పిచ్చివాడంటారు భయం. అందులో ఏదో ఒకటి బాగా ఉంది. ఎందువల్ల అలా అంటున్నానంటే వీడిని మళ్ళా 2వ రోజు తీసుకెళ్తే నిన్నది కొన్నది అంత బాగాలేదంటాడు. వీడు ఎప్పుడూ ఇది బాగా ఉందని అంగీకరించాడు. ఇంకా ఏదో కొత్తది చూస్తున్నాడు. నవం విచిన్వతాం అన్నాడు. కొత్త దాన్ని, కొత్త రుచులు చూడాలి అనుకునే వాళ్ళకి పాతది ఎప్పుడు గిట్టదు. ఏదో మనకి శాశ్వతమైంది ఒకటి చాలు అనుకునేవాడు సుఖంగా శాంతిగా ఉంటాడు. తేషాం శాంతిరం నేతరేషాం, ఇతరులకి శాంతి లేదు. అందువల్ల ఇదం దృశ్యమానం జగత్ అగ్రే అంటే సృష్టికి ముందు సదేవ ఆసీత్. అంటే ఈ కార్యమంతా కూడా శుద్ధ చైతన్యంగానే ఉన్నది నాయన. శుద్ధ చైతన్యంలో అవ్యక్త నామరూపంగా ఉన్నది అని సత్కార్యవాదానికి ప్రమాణంగా ఇటువంటి వాక్యాన్ని తీసుకుని సమన్వయాలు చేయవచ్చు. చేస్తే ఇప్పుడు దీనివల్ల మనకి ఏమి జరుగుతుందంటే సర్వం కల్విదం బ్రహ్మ, ఈ దృశ్యమానమైనటువంటి సమస్త ప్రపంచం బ్రహ్మే అని తెలుస్తుంది. కానీ ఇలా సమన్వయం చేయడం వల్ల సిద్ధాంతపరంగా కొన్ని కష్టాలు వస్తాయి. ఏమిటి ఆ కష్టం?
ఇప్పుడు కార్యకారణములకి భేదమే లేదని చెప్పారు మీరు. భేదమే లేదని చెప్పినప్పుడు జగత్తుని వదిలేయడం ఎందుకు, బ్రహ్మను పట్టుకోవడం ఎందుకు? కార్యకారణములకు భేదం లేదనే పక్షంలో జగత్తుని త్యజించాలి, బ్రహ్మను గ్రహించాలి. ఏమిటి? బ్రహ్మనే త్యజించండి, జగత్తుని పట్టుకోవడం, రెండుకి భేదం లేదు. అలా కదనాలైనా వాళ్ళ భేదం ఉందని ఆరంభిస్తే మళ్ళీ తగదా విడుతుంది. అందువల్ల పరమార్థ దృష్టి అనేది ఒకటి, ప్రక్రియా దృష్టి అనేది ఒకటి. ప్రక్రియ అనే శబ్దానికి అర్థం ఏంటంటే, ఏ రకమైన మార్గంలో మనం వెళ్తూ ఉంటే, కల్పిత మార్గంలో వెళ్తూ ఉంటే లక్ష్యాన్ని సుఖంగా చేరుకుంటామో దానికి ప్రక్రియ అని పేరు. ప్రక్రియ అనే శబ్దానికి అర్థము లక్ష్య గమనార్థం అనాయాస మార్గ. లక్ష్య గమనాయ అనాయాస మార్గ. దానిలో కష్టం ఉండకూడదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం నాశనం అయిపోకూడదు. అక్కడికి వెళ్తున్నాం అనుకుని ఎక్కడికో వెళ్ళకూడదు. అది లక్ష్యగామి అయి ఉండాలి. ఆ మార్గము లక్ష్యాన్ని చేర్చాలి, కానీ అనాయాసంగా కూడా ఉండాలి, కష్టపడకూడదు. అందువల్ల జగత్తులో ఉండేటువంటి సచ్చిదానందాన్ని మాత్రం చూసి రెండు వదిలేసామంటే అర్థం ఇప్పుడు ఏమైంది? జగత్తును వదిలేసాం, బ్రహ్మను పట్టుకున్నామని అర్థమైంది. పట్టుకున్న 3 సచ్చిదానందములు, వదిలేసిన 2 నామరూపాలు. ఈ నామరూపాలు సచ్చిదానంద కల్పితాలు, అవి తీసేసాం. అందువల్ల ఇప్పుడు మనకి అసలు బ్రహ్మాతిరిక్తమైంది ఏమీ లేదు అని. మరొకటి నద్వితీయోస్తి కశ్చిత్ నాణ్యత్ కించన మిషత్. ఇంతకంటే మరొకటి ఏది లేనే లేదు అని స్పష్టం. ఇప్పుడు లేదు అని చెప్తే వీడికి అంత తొందరగా బోధపడదు. అందువల్ల నీవు ఉన్నదని ఏది అనుకుంటున్నావో అది బ్రహ్మే అని చెప్తూ ఉంటే కొంచెం బోధపడుతుంది. దీన్నే ప్రక్రియ అని అంటారు. అందువల్ల ఈ ప్రక్రియను పట్టుకొని మెల్లిగా మనం నేరుగా లక్ష్యాన్ని చేకూర్చిన తర్వాత ఈ ప్రక్రియలు లేవు, ఏమీ లేవు. అందువల్లనే ప్రక్రియల దగ్గరికి వచ్చే వాటికి మన అద్వైత మతంలోనే చాలా ప్రక్రియలు ఉన్నాయి. వివరణాచార్యులు ఒక ప్రక్రియ అని చెప్తారు, భామతీకారులు ఒక ప్రక్రియ అని చెప్తారు, మరొక ప్రక్రియ అని చెప్తారు. సిద్ధాంత లేశ సంగ్రహం అనే గ్రంథాల్లో ఎంతమంది ఎన్ని చెప్పారో అన్నీ రాసిపెట్టారు. ఇది ఒక ప్రక్రియ. ఒక ప్రక్రియతో మరొక ప్రక్రియ ఖండనం ఏమి ఉండదు. వాడు చెప్పేది ఇది, వీడు చెప్పేది ఎలాగైనా అంటూ దీనికి ఒక మాట చెప్పారు. యయా భవేత్ పుంసాం. ఏ ప్రక్రియతో పురుషులకు వ్యుత్పత్తి, యయా భవేత్ పుంసాం వ్యుత్పత్తి, ఆ పరబ్రహ్మయందు వ్యుత్పత్తి కలుగుతుందో ఒకడికి ఒక ప్రక్రియతో. ఇది చాలా బాగా ఉందండి ఈ ప్రక్రియ. ఈ ప్రక్రియ కొంచెం గురుభూతంగా ఉందండి. ఏదో ఇంత లాంగ్ రూట్ ఎందుకండి? షార్ట్ రూట్ బాగా ఉంది. అసలు బాగా ఉంటే తీసుకురాబాయి, మనకేం నష్టం. వాడికి రాంగ్ రూట్ ఏదా రహదారిగా ఉందండి, అసలు తీసుకో. అందువల్ల యయా భవేత్ పుంసాం వ్యుత్పత్తి పరబ్రహ్మయందు వ్యుత్పత్తి దేంతో కలుగుతుందో సా సైవ ప్రక్రియ జ్ఞేయ సాచ అనవస్థిత. సాధ్వి సా సైవ ప్రక్రియ సాధ్వి. అంటే ఎవడికి ఏది నచ్చిందో అదంతా సాధ్వీనే. ప్రక్రియతో ప్రక్రియాంతరానికి మనకి దోషణాలు ఏం లేవు, మనకు ఖండించుకోవడం అవసరం లేదు. ఇది బాగుందంటే ఇది బాగుంది, ఇది బాగుందంటే ఇది బాగుంది, ఏదైనా ఎట్లాగైతే మనకి ఎలా అయితే బాగుంటే మనకేం నష్టం? ఎలా బాగుందో మనకు నష్టం. దాంట్లో మనకేమీ ఇబ్బంది ఏం లేదు. మనందరికీ హనుమంతుడికి పూజ చేయాలి అంటే కొంతమంది అప్పాలు చేస్తారు, కొంతమంది వడలు. వాళ్ళ గురువు గారు
రామచంద్రుడు వనమాలి అయితే ఈయన వడమాలి, ఈయనకి వడమాల వేసుకుంటారు. ఇప్పుడు ఇది మన దేశంలో చిట్టిగారులు ఆంజనేయ స్వామి ఓహో హనుమత్ జయంతి వచ్చిందంటే తెగ మాలలు వేసేస్తారు, 1000 మాలలు వేస్తారు. ఈ ఊళ్ళల్లో ఏం చేస్తారు, ఆంజనేయ స్వామికి వీళ్ళెవరు వడమాల వేరు. ఎందుకంటే వీళ్ళకి ఉప్పు కారం అంటే నచ్చితే వాళ్ళకి తీపి అంటే మంచిది. వీళ్ళు చేస్తారు, జిలేబీ మాల వేస్తారు. ఇప్పుడు జిలేబీ మాల వేసినా వడమాల వేసినా తేడా ఏమిటండి? మనము నేతిగారం చేసి వేస్తాం, దీన్ని వీళ్ళు నేతితోనే ఉంతో చేస్తారు. కేవలం అక్కడ కారము, ఇక్కడ తీపి, ఇంతే తప్ప తేడా. అది మినపిండే, ఇది మినపిండే, అది రుబ్బిందే, ఇది రుబ్బిందే, తేడా ఏముండదు. అందులో ఇప్పుడు ఈ ప్రక్రియల్లో తేడా మనకేమీ. ఎందుకంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి తీపి ఇష్టమా, కారం ఇష్టమా, ఉప్పు ఇష్టమా అని అడిగి వచ్చినవాడు వాళ్ళేడు. ఏదో వాడు ప్రసాదం అనుభవించడానికి ఎవరికి ఏది నచ్చిందో అది చూసుకుంటుంటారు. దాంట్లో ఆయన ఎవరేం అడిగారు? ఇక్కడ వాళ్ళు అయ్యో ఆంజనేయ స్వామికి జిలేబీ నుండి నచ్చుతుంది, మంచిదిరా నేను. మన వాళ్ళు అదేమిటంటే వడలే నచ్చుతాయి ఆయనకి. సరే ఏదో ఒకటి ఆంజనేయ స్వామికి నచ్చింది అని ఇది ఒకటి తెలిసింది కదా చాలు. ఇంతటితో ఆంజనేయ భక్తులు ఏనో కృతార్థమే. ఇక దీని మీద మనకి పెద్ద తగాదాలు లేవు. భగవంతుడి గురించి ఒక గుప్పుడు పప్పు పోసి దాన్ని చెయ్యి నిప్పొచ్చేంతకు రుబ్బి దాన్ని చక్కగా తయారు చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి సమర్పణ బుద్ధ్యా సమర్పించావా, భగవత్ చింతన లోపలికి వచ్చింది, ఇంతటితో ధన్యుడివి. నువ్వు ఏం చేసావు, ఏం చేసావు అని నీకు అనవసరం. ఏదైనా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు మనం పోస్తాం, మరొకళ్ళు ఉండ్రాళ్ళు పెడతారు. ఎన్నెన్ని రకాలుగా దక్షిణ భారతదేశంలో తమిళనాడులో పెట్టేది వేరు, ఆంధ్రలో పెట్టేది వేరు. అందరూ ఒకటిగా ఏం పెట్టరు. ఆయనకు కూడా అందరూ ఒకటే పెడితే ఆయన కూడా బోరు కొడతా. ఆయన అక్కడికి వెళ్ళి అది తింటాడు, ఇక్కడికి వెళ్ళి తింటాడు, ఇంకో చోటుకి వెళ్ళి ఇంకా తింటాడు. ఆయనకి ఈ పేరుతో అనేక రుచులు ఆయనకి వస్తాయి. చాలా మంచిది. దీంట్లో ముఖ్యమైన విషయం గణేశుని స్మరిస్తూ ఇంత పని చేసుకున్నారు. బియ్యం కడిగిన దగ్గర నుంచి అవి చక్కగా కడిగి ఆరపోసిన దగ్గర నుంచి దాన్ని విసిరేంత వరకు దాన్ని రవ్వగా తీసుకుని కాస్త జల్లెడితో పిండిన తర్వాత తీసేసి ఈ రకమైన పనులన్నీ చేస్తున్నంతసేపు గణేశ 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 అని ఆయన్ని స్మరించుకుంటూ చేస్తే తన్మయత్వాన్ని చెందుతాడు. చాలు, ఇంతకంటే విషయమేమీ లేదు. అలాగే వీళ్ళు ప్రక్రియలో ఈ కార్యకారణముల్ని వాళ్ళందరూ నిజమనుకు నిరూపించారు. వీళ్ళు వేదాంతులు అబద్ధమని తెలుసుకునే నిరూపిస్తూ వచ్చారు. మన వేదాంతులలో ప్రాచీనమైన వారు అంటే శంకరాచార్యుల కంటే ముందుగా ఉండే వాళ్ళల్లో మనకి సన్నిహితమైన వారు, ప్రసిద్ధమైన వారు, పరమ గురువులు గౌడ బ్రహ్మానందులు, గౌడ భగవత్పాదులు. వారి పేరు గౌడ భగవత్పాదులు. ఆ గౌడ భగవత్పాదులు మనకంటే శంకరాచార్యుల కంటే ముందున్నవారు, కానీ శంకరాచార్యులకి సన్నిహితంగా ఉన్నవారు. శంకరాచార్యుల వారు దర్శనం చేశారు. వారిని ఈనాడు మనం కూడా దర్శనం చేయవచ్చు. వారు చిరజీవిగా ఉన్నారు. వారు ఉండే ప్రదేశం మధ్యప్రదేశంలో ఉన్నది. అక్కడ చాలా పెద్ద చెట్టు ఉన్నది. వాటికి అక్కడ పెద్ద తొర్ర ఉన్నది. దాంట్లో గుహలో అది గౌడ భగవత్పాదుల వారి గుహ. గోవింద భగవత్పాదులు శంకరాచార్యుని తీసుకుని వెళ్ళి ఇలా ఈయన నా శిష్యుడు ఇలా నా దగ్గరికి వచ్చాడు, నేను వచ్చినప్పుడు కస్త్వం అని ప్రశ్నించాను. దానికి నభూమిన్నతోయన్న తేజో నవాయు అని నన్ను ఏమని చెప్పేది, తదేకో వశిష్ఠ శివ కేవలం అని సమాధానం చెప్పాడు. అందువల్ల వీడిని శిష్యుగా పరిగ్రహించాను, ఇతనికి సన్యాసం ఇచ్చాను, ఇతనికి మహావాక్యోపదేశం చేశాను అని అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత పరమ గురువులు వీరిని కొన్ని ప్రశ్నలు వేశారు.
వస్తే ఈయన చాలా సంతోషించారు. సంతోషించిన తర్వాత వారిని శంకరాచార్యులు కొన్ని విషయాలు అడిగారు, వారి గురించి చెప్పారు. ఈయన మాండూక్య ఉపనిషత్తుని వ్యాఖ్యానం చేసి మాండూక్య కారికకు కూడా వ్యాఖ్యానం చేశారు. మాండూక్య కారికకి ఉపనిషత్తుకి సంబంధం లేదు. ఉపనిషత్ గ్రంథం విడిగా ఉంది. గౌడ భగవత్పాదుల వారు మాండూక్య కారికలు రాసి పెట్టారు. కానీ దాంట్లో వీరేం చేశారంటే ఆ ఉపనిషత్తుని విడిగాను కారికల్ని విడిగాను కాకుండా రెండింటినీ కలిపి వ్యాఖ్యానం చేశారు. కలిపి వ్యాఖ్యానం చేసి ఒకసారి పరమ గురువుల దగ్గరికి వెళ్ళి మళ్ళా చూపించారు. వస్తే ఆయన చాలా బాగా ఉందని చాలా ఆశీర్వదించి చేశారు. దానిలో గౌడ భగవత్పాదుల వారికి శంకరాచార్యుల వారికి కొద్దిగా భేదం ఉన్నది. ఏమిటా భేదం అని, శంకరాచార్యుల వారు ఈ జగత్తంతా పుట్టింది ఉన్నది, ఇది లయమవుతుంది అని చెప్తారు. ఆచార్యుల వారి స్టైల్ అది. దీన్ని సత్తా త్రైవిధ్యం అని అంటారు. అంటే పరమార్థ సత్తా అనేది ఒకటి, పరమార్థ సత్, తర్వాత వ్యావహారిక సత్యం ఒకటి, ప్రాతిభాసిక సత్యం ఒకటి. ప్రాతిభాసికం అంటే ఏమిటి? ప్రతిభాస సమకాలం, ఎంత క్షణం కనిపిస్తుందో ఆ క్షణం మాత్రమే ఉండేది. స్వప్నం ఉన్నది, మనం ఎంతసేపు చూస్తున్నామో అంతసేపు ఉంటుంది. మనం చూస్తున్న మధ్యలో పోదు, మనం చూడడం అయిపోయిన తర్వాత నువ్వు కూర్చోదు. అది మనం చూస్తున్నంతసేపు ఉంటుంది. కొంతమంది నాకు చాలా దీర్ఘ స్వప్నం వచ్చిందండి, గంట సేపు చూశాను, 2 గంటలు చూశాను. నువ్వు 2 గంటలు చూసుకో, అథవా ఒకడు 10 నిమిషాలు పడుకుని 4 గంటలు కూడా చూసి ఉండొచ్చు. లేని దాన్ని ఎంతైనా చూడొచ్చు. వాడు 10 నిమిషాలు పడుకున్నవాడు 10 నిమిషాల్లో చూడాలని నియమం లేదు. వాడు 4 గంటలు చూడొచ్చు. 4 గంటల నిద్ర మధ్యలో 2 నిమిషాల స్వప్నంలో ఉండొచ్చు. ఆ స్వప్న కాలం ఎంత అని కాదు, ఆ చూసిన కాలం వాడు ఎంతకాలం చూడాలి. సంవత్సర కాలం చూసి ఉండొచ్చు, వాడు 1 సంవత్సర కాలం నడిచి ఉండొచ్చు. అలా కూడా స్వప్నం వస్తుంది, అదేం ఆశ్చర్యం కాదు. ఇప్పుడు ఏది ఏమైనా ప్రతిభాస సమకాలమే ఉంటుంది. అది ఆ ప్రతిభానం అయిపోయింది, అది అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం ఒక తాటి మీద సర్పాన్ని చూసాము, చూసినంతసేపు ఉన్నది. అరగంట సేపు చూసాం, 30 గంట సేపు చూసాం, గంట సేపు చూసాం, లేదా 5 నిమిషాలు చూసాం, ఇంతలో లైట్ వచ్చింది, పోయింది. ప్రతిభాస సమకాలం ఉండేది ప్రాతిభాసిక సత్యం. ఎప్పుడూ ఒకటిగానే ఉండేది పరమార్థ సత్యం. ఈ మధ్యలో వ్యావహారిక సత్యం అని ఒకటి శంకరాచార్యుల వారు విభాగం చేశారు. వ్యావహారిక సత్యం అంటే వ్యవహారం ఉన్నంతకాలం ఉంటుంది. సృష్టి అయిన దగ్గర నుంచి మహాప్రళయం వచ్చేంతవరకు వ్యవహార కాలం అని పేరు. ఈ వ్యవహార కాలం అంతా ఉండేది వ్యావహారిక సత్యం అని అంటారు. ఇప్పుడు ఇది 3 విధాలు చేసుకుని వీరు మాట్లాడారు ఆచార్య భగవత్పాదులు. కానీ గౌడ భగవత్పాదులు సత్యం ఒకటే, సత్యం ఒకటి, మిగతాదంతా అసత్యం. మరి ప్రపంచం లేనే లేదు, అసలు ప్రపంచం లేనే లేదు. అజాతవాదం అంటారు దాన్ని, దానికి పుట్టుకే లేదు. మరి శృతులేవో చెప్తున్నాయి, తస్మాదాత్మ ఆకాశం పోతాను. వాటిలన్నింటికీ ఇది అర్థం కాదు అని వారి అనుభవాన్ని బట్టి వారు రాశారు. కానీ వారి అనుభవం మనకు అర్థమవుతుందా? అందువల్ల శంకర భగవత్పాదులు ఏం చేశారంటే మనల్ని ఉద్ధరించాలని, ఆయనతో విభేదం ఆయనకి లేదు, మనల్ని కూడా మనస్సులో పెట్టుకుని పుట్టిందంటే నిజంగానే పుట్టింది. కానీ పుట్టింది పోకుండా ఉంటుందా చెప్పు? పోతుంది. పోతే ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి పోతుంది. ఎక్కడి నుంచి పుట్టింది? బ్రహ్మ నుంచి పుట్టింది. ఎక్కడికి పోతుంది? బ్రహ్మకే పోతుంది. అప్పుడు ఇది ఎక్కడ ఉన్నట్లు? బ్రహ్మలోనే ఉన్నట్లు.
అది ఉన్నట్లా అది లేనట్లే. మళ్ళీ అప్పుడు చివరికి ఆయన దగ్గరికే వచ్చాడు. అంటే ఈ మాట ఆయన వీడి నోటి మీదుగా అనిపించాలి. ఈ మాటలే అనిపించకుండా లేనే లేదు అని అజాతవాదం చాలా చోట్ల మనకి శృతుల్లో ఉన్నది, పురాణాల్లో ఉంది, త్రిపుర రహస్యంలో ఉంది, అనేక చోట్ల అజాతవాదం ఉంది. దీన్ని చూసి కొంతమంది ఏమిటి ఈ పుస్తకాలమో అసలు జగత్తే ఎప్పుడూ సృష్టి కాలేదని చెప్తున్నాయి, కొన్ని సృష్టి అవుతున్నాయి అని చెప్తున్నాయి. ఏమిటండి తేడాలు? అంటే అజాతవాద ప్రక్రియలో వాళ్ళ దృష్టిలో అసలు సృష్టి కాలేదు. వాళ్ళు ఎప్పుడూ సృష్టిని చూడలేదు వాడు. అటువంటి మహాత్ములు వాళ్ళు పుడుతూనే ముక్తులై ఉన్నవాళ్ళు సృష్టిని ఎక్కడ చూస్తారండి? ఇప్పుడు మన శుభదేవుని అడిగితే సృష్టి ఉందంటాడా ఏమిటి? ఆయనకి తండ్రి ఎవడో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి సృష్టి ఉన్నది. వాళ్ళ స్థితి వేరు. కానీ అందరూ ఆ స్థితిలో ఉండాలని గుర్తించినటువంటి ఆచార్యులు ఆయన ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించాడు. కాబట్టి ఇవన్నీ కూడా చూచి గౌడభగవత్పాదులు చాలా సంతోషించి చెప్పారు. దానిలో ప్రధానమైన యుక్తి ఏమిటంటే శంకరాచార్యులకి వ్యావహారిక సత్యం అనేది ఒకటి లేకపోతే గురు శిష్య పరంపరే లేదండి. ఎందుకంటే న శాస్త్ర న శాస్త న శిష్యం న శాస్త్రం. శాస్త్ర అంటే శాసించేవాడు, ఉపదేశించేవాడు లేడు. శాస్త్రం లేనే లేదు. శాస్త్రుడు శిష్యుడు లేనే లేడు. మరి ఎవరూ లేకపోతే ఈ శాస్త్రం ఎలా అర్థమవుతుందండి? అంటే మనం ఒక సమయంలో అంగీకరించాలి కదా, అయ్యా వీరు మా గురుదేవులు, వారు మమ్మల్ని అనుగ్రహించి ఈ విషయం చెప్తారు, వారి వల్ల మేము విషయం తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న తర్వాత భేదం పోతే పోవచ్చు కాక, అది వేరే విషయం. కానీ మొట్టమొదటి ప్రవృత్తిలో ఉండాలి కదా. అందులో గురు శిష్య పరంపర సిద్ధయ్యే వారి విన్ని కూడా తీసుకున్నారు. వ్యావహారిక సత్యాన్ని వ్యావహారిక సత్యం మన బజార్లని దుకాణాలను చూపించడానికి తీసుకోవాలి. ఆయన గురు శిష్య పరంపర కోసం తీసుకున్నారు. అలాగే విదేహముక్తి జీవన్ముక్తి అనేటువంటి దగ్గర కూడా జీవన్ముక్తి లేనే లేదు అని ఖండించేవాళ్ళు కొంతమంది. ఎందువల్లంటే ముక్తి అనేది వస్తే దేహ సంబంధమే లేదు. ముక్తి అనేది వచ్చిన తర్వాత వాడికి జీవదశ అంటూ ఒక దశ లేదు. వాడు విదేహుడే అవుతాడు, దేహ సంబంధ వర్జితుడే అవుతాడు. అందువల్ల విదేహ ముక్తి ఒకటే తప్ప, ఆ ఒకటే ఉన్నప్పుడు విదేహం అనే విశేషణం ఎందుకు? ముక్తి అంటే ఒకటే రకం, మళ్ళీ రెండో రకం లేదు. కానీ భగవత్పాదులు జీవన్ముక్తి అని ఒకటి అంగీకరించారు. అంగీకరించిన తర్వాత రెండో దానికి కూడా అడ్జెక్టివ్ వేయవలసి వచ్చింది, అది విదేహముక్తి అని అన్నారు. ఈ రెండుని ఎందుకు అంగీకరించావురా అని అడిగితే, అంగీకరించిన దానికి కారణం అందరూ కూడా దేహ సంబంధ వర్జితులే అయి ఉన్నట్లయితే వీడు నా శిష్యుడు అని ఉద్ధరించేవాడు ఎవడు? వాడు జీవన్ముక్తుడు మనం చెప్తే వాడు ఉద్ధరిస్తాడు. అందువల్ల దీనికి కొన్ని ప్రమాణాలు ఆయనకి ఉన్నాయి. అయితే ఆ ప్రమాణాలకు అర్థం ఏమిటి? ఇలా చెప్పకూడదా అలా చెప్పకూడదా అంటే ఈయన చెప్పే ముఖ్యమైన భావం, గురు శిష్య పరంపరే లేకపోయినట్టయితే విద్యే ఉచ్ఛిన్నమైపోతుంది. అసలు విద్యా పరంపరే ఉండదు. ఇప్పుడు ఈనాడు ఎన్ని వేదశాఖలు లుప్తమైపోయినాయి, ఎన్నో వేదశాఖ విద్యలన్నీ లుప్తమై. అందువల్ల ఇప్పుడు మనకి దీంట్లో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎందుకు కావచ్చిందంటే ఈ విషయం అంతా ఒక నామంలో దాగబడి ఉన్నది ఒక రహస్యం. ఏమిటి ఆ రహస్యం? ఉద్ఘాటన చేస్తున్నాను. కార్యకారణమ భేదంతో ద్విధా ప్రపంచం ఉన్నది అని తెలుసుకునే ప్రక్రియ ఒకటి. లేనే లేదు, ఒకే సచ్చిదానందమైన ఆత్మ ఒకటే ఉన్నది అని తెలుసుకునే పరమార్థ ప్రక్రియ ఒకటి. ఈ రెండుగా ఉన్నది అని తెలుసుకునే ప్రక్రియలో మనకి ఆకాశం లాంటి, అనగా నిర్లేపమైన, నిస్సంగమైన, సర్వవ్యాపకమైన, అఖండమైన ఒక వస్తువుని చెప్పాలి. ఆకాశం కంటే మరొక ఉపమానం లేదు పరమాత్మకు. అందువల్ల ఆకాశాన్ని ఉపమానంగా తీసుకుని మాట్లాడాలి.
ఆకాశం ఉపమానంగా తీసుకోవడానికి సరిపోదు, కానీ అంతకంటే తీసుకోవడానికి మరొకటి ఏమీ లేదు. అందువల్ల ఏం చెప్పాల్సింది? ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య అని శృతి. పరమాత్మ ఆకాశంలాగా సర్వవ్యాపకుడు, నిత్యుడు అని కూడా అంది. అనే శృతికే తెలుసు ఆకాశం నిత్యం కాదు అని. ఎందుకంటే ఆకాశ సంభూత అనింది, ఆకాశం పుట్టింది అనింది. పుట్టింది యజ్జన్యం తన్నశ్యం, పుట్టిన దానికి నిశ్చయంగా సాగుండాలి. ధ్రువం జన్మ మృతస్య చ జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన దానికల్లా మృత్యు ఉండి తీరాలి. శృతికి తెలిసినప్పటికీ ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య. అందువల్ల మనం శృతిని ఇలా ప్రశ్న వేయకూడదు. అదేమిటండి మీరు అలా అన్నారు, ఇంత తెలిసి అలా పుసుకులు మాట్లాడేశారని అనకూడదు. తెలిసి కూడా ఇంతకంటే మరొక ఉపాయం లేదు కాబట్టి అంటారు. కాబట్టి నిర్లిప్తమైన ఒక సర్వవ్యాపకమైన వస్తువుని ఆకాశం చెప్పాలంటే ఆకాశ బీజం హకారం. ఇప్పుడు మనకి ప్రకృతి పురుషాత్మకం జగతి, శివశక్త్యాత్మకం జగతి అని చెప్పుకున్నాం కదా. కొద్దిసేపు జీవుణ్ణి శివుడిగా, బ్రహ్మ శక్తిగా, కొద్దిసేపు జీవుణ్ణి అమ్మగా, శక్తిగా, బ్రహ్మగా, పరమేశ్వరుణ్ణి, ఇలా మనం మార్చి మార్చి వర్ణనం చేస్తూ ఉంటాం. శాక్తేయంలో ఉన్నంతసేపు శివుడిని జీవుడిగా పెట్టుకుంటాం, అమ్మని బ్రహ్మగా పెట్టుకుంటాం. మరొక చోటికి వెళ్తే, ఇప్పుడు రామాయణానికి వెళ్తే సీతమ్మ జీవస్వరూపిణి, రాముడు చిన్మయుడు అని చెప్పుకుంటాం. వస్తుతః రామాయణం అనేది చాలామంది అభిప్రాయం రామాయణంలో నాయకుడు రాముడు అని. కానీ వాల్మీకి గాలి తీసి పరిచాడు. రామాయణానికి నాయకి సీతమ్మ అని చెప్పేశాడు. రాముడు కాదు. సీతాయాశ్చరితం మహత్, ఇది సీతా చరిత్రం అండి. కానీ అనుక్షణం ఆ మాట అంటూ రామాయణం అని అంటూ ఉంటాడు. కానీ ఎక్కడో ఒక చోట యథార్థం చెప్పాలి కదండి. ఒక చోట యథార్థం చెప్పేసిన తర్వాత ఇక మిగతా చోట్ల అంతా రాముడేనండి అన్నప్పటికీ ఈయన హృదయం ఏంటి తెలిసిపోయింది. ఇంకా మాట ఏముంది? అందువల్ల ఇది మహత్తరమైన సీతా చరిత్ర. నాయిక ఆమె. కానీ రామాయణంలో ప్రసిద్ధంగా మనందరం నాయకుడిగా రాముని ఎన్నుకుంటాం. అలా చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కొన్ని శ్లోకాల్లో సీతమ్మ జీవస్వరూపిణి, శ్రీరాముడు పరబ్రహ్మస్వరూపుడు. అలాగే ఇప్పుడు మనకి శాక్తేయంలో కూడా దీనిలో ఈ శివుణ్ణి జీవుడిగా, శక్తిని బ్రహ్మగా, శక్తిని జీవుణ్ణిగా ఇలా మార్చి మార్చి చెప్పే విధానాలు. దీని అంతటినీ చూసి నటరాజు ఏం చేశాడంటే, నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాన్నవ పంచవారం ఉద్ధర్తు కామస్సనకాది సిద్ధాం. చాలామంది సనకాది యోగీశ్వరందరూ తపస్సు చేస్తూ కూర్చున్నారు. అక్కడ నటరాజు వచ్చి అందరికీ ఉపదేశం చేయడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉపదేశం చేస్తే ఎంత టైం పడుతుందని తన ఢక్కా నాదాన్ని చేశాడు. దానిలోంచి ఏవో శబ్దాలు వచ్చినాయి. ఆ శబ్దములు ఒక్కొక్క మహర్షిగా ఒక్కొక్క రకంగా అర్థమైనాయి. వాళ్ళు ఆయా అర్థాన్ని తీసుకుని కృతార్థలం అని ఆ ఆచార్యులకి నమస్కారం చేసి వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ విడివిడిగా శాస్త్రాలను రాస్తున్నారు. ఏతద్విమర్శే శివసూత్రజాలం, కొంతమందికి దాన్ని విమర్శ చేయగా శివసూత్రజాలములు వచ్చింది. శివసూత్రములు అంటే ఆ యవనరులకి ఏవో అయ్యో వచ్చే ఇత్యాది చతుర్దశ సూత్రాలు. ఈ చతుర్దశ సూత్ర వాంగ్మయం కొంతమందికి దొరికింది. దాంట్లో పాణిని గారు దాన్ని జాగ్రత్తగా తీసుకుని దాన్ని డెవలప్ చేసి 4000 సూత్రాలు రాసి పెట్టుకున్నాడు ఆయన. దాంతో మొత్తం వ్యాకరణ శాస్త్రాన్ని ఇప్పుడు మొట్టమొదటిలో నటరాజు నుంచి వచ్చిన విషయం ఏంటంటే వర్ణమాల వచ్చింది. ఆ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ
కానీ ఆ వచ్చిన క్రమం వేరు. ఆ వచ్చినటువంటి ఆనుపూర్వి మనకొచ్చిన ఆనుపూర్విగా మొట్టమొదటి స్పర్శలు, తర్వాత అంతస్థలు, తర్వాత ఊష్మలు అని మనకి ప్రక్రియ. కాదయో మావసానా స్పర్శ. కా దగ్గర నుంచి మా వరకు స్పర్శ అని పేరు. అంటే 25 అక్షరాలు వస్తాయి. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఇది కాకుండా యాది ఎరలవా అంతస్థాహ శశసహ ఊష్మాణ అని మొత్తం వ్యంజనాల్ని స్పర్శ, అంతస్థ, ఊష్మాది విభాగత్రయంలో చెప్పి ఇక్కడ స్వర విభాగం చెప్పి ఈ రకంగా వర్ణమానం చేసుకున్నాం మనం. కానీ వాళ్ళు ఏం చేశారు, రులుక్ తర్వాత ఏవో అయ్యో వచ్చి అక్కడి నుంచి హయావానట్టు ఆరంభించాడు. హాయావా దగ్గర నుంచి ఆరంభిస్తూ ఈయన ఏం చేశాడు, ఇక్కడ హా చెప్పాడు కదా, చెప్పినవాడు మళ్ళా చివరికి వెళ్ళేటికి గజడత ప్రదర్శమయ్యి శశసర్ర తర్వాత హల్ అన్నాడు. షా షా సా వచ్చేసింది. అది కంచి సా వరకు వచ్చాడు. మళ్ళా హా ఎందుకన్నా హల్లులో లా గురించి పెద్ద విచారం లేదు, అవన్నీ ఇత్సౌన్యం. హా ఒకటి ముఖ్యం. ఇప్పుడు హాని 2 సార్లు ఉచ్చరించాడు. ఇదేమిటండి అది? హాని 2 సార్లు ఉచ్చరించవలసిన అవసరం ఈయనకేం వచ్చింది? ఎందుకంటే మనకి ప్రత్యాహారాల్లో ఇప్పుడు మనం హయవరట్ వరకు ఉంటే అట్ ప్రత్యాహారం అయింది. అయవుని దగ్గర నుంచి హయవరట్ దాకా ఉంటే అట్ అని ఒక ప్రత్యాహారం. అట్ ప్రత్యాహారం అట్ కుప్వాన్య వాయేబి ఇత్యాదుల్లో అట్ మనకి బాగా వస్తుంది. మహాప్రత్యాహారం ఒకటి ఉంది అల్లని. అయవుని దగ్గర నుంచి హల్లులో లకారం వరకు తీసుకుంటే అల్లని ఒక ప్రత్యాహారం వస్తుంది. అల్ ప్రత్యాహారంలో అన్నీ ఉన్నాయి. దాంట్లో హకారం 2 సార్లు. ఎందుకంటే 2 సార్లు అలా ఒక్కొక్క అక్షరాన్ని 2 సార్లు 3 సార్లు పెడితే అకారాన్ని కూడా పెట్టండి, కకారాన్ని కూడా పెట్టండి. దీన్ని ఎందుకు పెట్టాలి ఏమిటి అని దీని మీద ఒక పెద్ద విచారం. వ్యాకరణ శాస్త్రం చెప్పేది వాళ్ళ విచారం, వాళ్ళ చింతన చేయడం మనకు వద్దు. మనం వాళ్ళ జోలికి మనం పోకూడదు. మన మార్గం ఏంటో, మన విధానం ఏంటో మనం చూసుకోవాలి. దీనివల్ల మనకి ఏం తెలుస్తోందంటే శక్త్యుపబ్రహ్మిత శివుడు ఒక హకారము, శివోపబ్రహ్మిత శక్తి ఒక హకారం. మనం తెలుసుకోవాల్సిన హకారద్వయం ఇది. ఇప్పుడు మనం కాకుండా మన పని మనం చక్కబెట్టుకోవాలి. వాళ్ళతో మనం ఎక్కువ పోకూడదు. వాళ్ళతో స్నేహం ఎక్కువ చేసామనుకోండి, వాళ్ళు వాళ్ళ శాస్త్ర నిరూపణ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే కంఠ్యం ఒక హకారం, అకుహ విసర్జనీయానాం కంఠ అని హకారం కంఠ్యం ఒకటి. అదే సమయంలో ఉరస్యం ఒక హకారం ఉంది. హకారం పంచమేర్యుక్తం అంతస్థాభిశ్చ సంయుతం ఉరస్యంతం విజానీయాత్ అని పాణినీయ శిక్ష. మొత్తం ఈ స్థాన ప్రయత్నాలన్నీ శిక్ష నుంచే రావాలి. దానికి పాణిని వారు వీలించేది. అవన్నీ లోకత సిద్ధాలు వదిలేశారు. అవన్నీ పాణిని శిక్ష నుంచే వస్తాయి. ఇప్పుడు అగుహవిజనీయానాం గంట విశేషానాంతాలు ఉపోద్మానామోత్సవ అన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి తీసుకున్నారు. వీళ్ళు చేసింది ఏం లేదు. అప్పుడు హకారం 2 రకాలుగా ఉంది. కంఠ్యం ఒకటి ఉంది, ఉరస్యం ఒకటి ఉంది. అయ్యా మీ విభాగం మాకు అవసరం లేదు. హకారాలు 2 ఉన్నాయనంతరకు మాకు మీకు సమ్మతం. దాని తర్వాత వినియోగం మీరేం చేసి ఉంటారో మీరు చేసుకోండి, మా వినియోగం మేము చేసుకుంటాం. మా వినియోగం ఏమిటి? శక్తిని అప్రధానంగా చేసుకుని శివుణ్ణి ప్రధానంగా చేసుకుంటే ఒక హకారం, శివుణ్ణి అప్రధానంగా చేసుకుని శక్తిని ప్రధానంగా చేస్తే ఒక హకారం. అసలు విచారించి చూడబోతే శివశక్తుల్లో భేదమే లేదు. అంటే హకారంలోనూ భేదమే లేదు. భేదం లేదు అనేది పరమ సిద్ధాంతం. ఒకవేళ భేదం ఉందనుకుంటే ఇగో ఇది భేదం. అందుకే ఇప్పుడు మన కార్యకారణాన్ని ఇంతగా నిర్వచనం చేయవచ్చు. అరగంట సేపు మనం కార్యకారణాన్ని ఎందుకు చెప్పుకున్నామంటే, కార్యకారణం ఉన్నాయి అంటే ఇగో ఈ రకంగా చెప్పుకోవాలి. సర్వాత్మన కార్యకారణం నిర్ముక్తమైన శుద్ధమైన బ్రహ్మ ఉందంటే అసలు గందరగోళమే లేదు.
ఏమీ లేదు. అందువల్ల ఒకే ఒక హకారం ఉన్నప్పుడు మనకి గందరగోళం లేదు. అందువల్ల మనకి శాస్త్రముల్లో ఒక్కొక్కసారి హకారంతో శివుని చెప్తాడు, ఒకసారి హకారంతో అమ్మవారిని చెప్తారు. రెండూ మంచిదే. అది హకారమే, ఇది హకారమే. ఆ హకారం మొదటిది, ఈ హకారం రెండోది. అందువల్లనే పాడిని పెట్టాడు. మనకు దొరికింది, సందు దొరికింది చాలు. అంటే మనకు కావాల్సింది ఏమిటంటే ఈ తప్పులేదో మన ఎత్తి మీద వేసుకోకూడదు, వాళ్ళ ఎత్తి మీద చేస్తే వాళ్ళు చూసుకుంటారు. మనకేమిటి సంబంధం దీంట్లో? వాళ్ళేం చేశారంటే మనం ఇప్పుడు అన్న రెండు హకారాలు మనం అర్థం చెప్పాం అంతే. మనమే రెండు హకారాలను మనం సృష్టించలేదు కదా. మనంతటా మనం రెండు హకారాలు అన్నాయంటే అంటే ఇది విరుద్ధం అని వాళ్ళు కూడా పోరాటానికి వస్తారు. హకారాలు రెండు ఏంటంటే అంత మేము ఒప్పుకోం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే వాటికి ఒప్పుకొచ్చేసేదే ఉంది. మూడో హకారం కూడా ఉందని చెప్పారు. శిక్షల్లో మూడో హకారం కూడా ఉందన్నారు. అదేమిటి అన్నారు? ఈ ఇద్దరు కలిసిన తర్వాత ఒకటవుతారు, కలిసేటప్పుడు ఏమవుతారు? అదొక హకారం. ఆ హకారంతో శివశక్తి గుచ్చేతే అంటాడు ఒకచోట. శివశక్తి ఇద్దరిని చెప్తా ఉంటాడు. అంటే ఇక్కడ కలుస్తూ ఉండగా ఉండేటువంటి సమయం. ఇక మొత్తం ఒకటి అయిపోయిన తర్వాత అసలు నేను వాళ్ళు నిజంగానే ఒకటిగానే ఉన్నారు. కలవడం అంటే రెండు ఒకటి కావడం కాదు అర్థం. ఒకటిగా ఉన్నదాన్ని మనం రెండుగా అర్థం చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఒకటిగా అర్థం చేసుకుంటున్నాం. ఉన్నది ఒకటి. ద్విచంద్ర భ్రమ వస్తుందండి మనకి. ఈ అంగుళికి ఇలా పెట్టుకుని ఉంటే చంద్రుడు చూసామనుకోండి, రెండు చంద్రుల నుండి భ్రమ వస్తుంది. అప్పుడు వాడు తల్లిని అడుగుతాడు పిల్లవాడు, ఏమిటమ్మా రెండు చంద్రులు ఉన్నాయి ఏమిటని అడుగుతాడు. అడిగితే అమ్మంటుంది, ఆ వేలు తీసి నాకు చూపించినా రెండు చంద్రులు ఎక్కడ ఉన్నాయో ఉంటుంది. ఒకటే కనిపిస్తున్నాడమ్మా. అయితే ఇప్పుడు ఏమైపోయినావు అంటాడు. రెండు ఇద్దరు కలిసి ఒకటైపోయినారా, మీతో యుద్ధానికి వచ్చేప్పుడు ఇద్దరుగా వచ్చారు, మీ బలాన్ని చూసి భయపడి ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయినారు. ఇక్కడ ఒకటి కావడం నిజమా ఏంటి? రెండు కావడం నిజమా? రెండు కావడం భ్రమే. రెండు కావడం భ్రమ అయినప్పుడు ఒకటి కావడం భ్రమ కాదా? అది ఎప్పుడు ఒకటిగానే ఉన్నది. అందువల్ల హకారం అనేది ఒకటిగానే ఉన్నది. అది రెండుగా అవుతుంది, మూడుగా అవుతుంది, ఎన్నైనా అవుతుంది. భ్రమలో ఎన్నైనా కావచ్చు, కానీ ఉన్నది ఒకటే. ఇప్పుడు మనకి హ్రీంకార లక్షణాలో మనం ఉన్నాం. లక్షణం చెప్పాలి. లక్షణం చెప్పాలంటే ఇది తటస్థ లక్షణం అని చెప్పేశారు. తటస్థ లక్షణం అంటే అర్థం ఏమిటి? దూరంగా ఉండి వారితో సంబంధించకుండా వారిని గుర్తింప చేస్తే అది తటస్థ లక్షణం. దానిలో లక్ష్యంలో ఉండదు. ఇప్పుడు గంధవతి పృథివీ అంటే గంధం భూమిలో ఉంటుంది, భూమిలో ఉండి అది స్వరూపాన్ని లక్షింపజేస్తుంది. కానీ కఠిన పృథివీ అని మనం అన్నాం అనుకోండి, ఆ కాఠిన్యం అనేది భూమిలో ఉన్నప్పటికీ అన్యత్ర కూడా ఇంకా కఠిన కాకుండా ఇంకా వేరే ఏదైనా తీసుకోవచ్చు. అవి తీసుకున్నట్టయితే దానిలో అది ఉండవు. అది ఉండకపోయినా దాన్ని మనకి గుర్తింప చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమిటి తటస్థ లక్షణం? ఎవరి నుండి ఈ జగమంతయు ఉత్పన్నమవుతున్నదో, సురక్షితమవుతున్నదో, అంతకాలంలో లయమవుతున్నదో అదే జగజ్జనని. ఎవరిచే జనించు జగము, ఇదే శ్లోకానికి అర్థం. అదే తటస్థ లక్ష్యం. మూడు ఉన్నాయి కదా ఇక్కడ. అందువల్ల దానినే ఇక్కడ హకారంతో రేపతో చెప్పారు ఆయన. చెప్పి హకారము రేఫ అనే రెండు అక్షరాలను మాత్రం తీసుకుని వారు ఏమన్నారు? అది ఆకాశము, ఇది అగ్ని అని చెప్పి వన్ని బీజం అని చెప్పి కార్యోత్పాదన సన్నిహిత శక్తిమత్, కార్యోత్పాదనానికి సన్నిహితమైన శక్తి అంటే మనం ఏ బీజాన్ని చూచి చక్కగా ఉబ్బి ఉన్నది, నెత్తి మీద తెల్లగా ఒక ముల్లులాగా ఒక మొలిచి ఉన్నది. ఇది అంకుర
సమర్థమై ఉన్నదిరా. మనం ఏదో ఇంట్లో కొబ్బరికాయ తెచ్చుకుంటాం, దాని పీచు తీస్తూ ఆ పిల్లకి కాస్త తీస్తూ ఉంటే ఇంత వస్తుంది. ఇది ఇలాగే పాత పెడితే చక్కగా చుట్టూ వస్తుంది. ఇది అంకురక్షమమైంది, అది చూస్తాం కదా మనం. అలాగే ఇప్పుడు హకారం రేఫ ఈ రెంటిని చెప్పినందువల్ల కార్యోత్పాదన సన్నిహిత శక్తిమదీశ్వరవాచకం, అటువంటి శక్తి కలిగినది అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడే మీరు చూడండి, ఈశ్వరవాచకం, ఎందుకంటే హకార శివ అని ఆయనే ప్రతిజ్ఞ చేశాడు మొట్టమొదలు. హకారం అంటే శివుడు. ఇప్పుడు ఎటువంటి శివుడు అండి అంటే కేవలం గోడాశంకరుడా, గౌరీపతి శంకరుడా అంటే ఇప్పుడు ఏమో ఉంటాడు, గౌరీపతి శంకరుడు ఉంటుంది. ఇప్పుడు శక్తిమదీశ్వర, శక్తి కలిగినటువంటి ఈశ్వరుడు అంటే శక్తి లేని ఈశ్వరుడిని హకారం తీయము. శక్తి లేనటువంటి ఈశ్వరుడికి వేరే విషయం, ఆయన ఓంకారంతో చెప్పుకోవచ్చు. ఆయన శక్తి కలిగినటువంటి ఈశ్వరుడు చెప్పుకోవాలంటే హకారంతో చెప్పుకోవాలి. దానికి తోడు రేప కూడా కలిసిందంటే ఈ ఎప్పుడూ చచ్చుగా కూర్చుండేటువంటి శివుడితో కొంచెం వేడి పుట్టిస్తే ఇది కార్యోత్పాదన సన్నిహిత శక్తి సంపన్నుడైతాడు. అందులో శక్తి సంపన్న ఈశ్వరుడికి ఇప్పుడు వాచకం అంటే ఇక్కడ హకార శివ అనే దానికే వ్యాఖ్యానం. దీనికి త్రిశతి భాష్యం అని పేరు కదండి. భాష్యానికి లక్షణం ఏమిటంటే, ఇప్పుడు కొన్ని పుస్తకాలు భాష్యాలు అంటారు, కొన్ని పుస్తకాలని వార్తికం అంటారు, కొన్ని పుస్తకాలకి వ్యాఖ్యానములు అంటారు, కొన్ని పుస్తకాలకు టీకా అంటారు, కొన్ని పుస్తకాలకి టిప్పణి అంటారు, అనేక పేర్లతో చెప్పుకుంటారు. దానిలో భాష్యం అనే శబ్దానికి అర్థం ఏంటంటే మూల సూత్రస్థం పదమాదాయ పదై సూత్రానుగామిభి, అక్కడ మూలంలో ఉండేటువంటి పదాన్ని తీసుకుని ఈయన వ్యాఖ్యానం చేయాలి. ఇక్కడ ఏముంది, హ్రీంకార లక్షణ అని ఉంది కదా. హ్రీం అన్నప్పుడు హా ఉంది, హకారాన్ని తీసుకుని వ్యాఖ్యానం చేస్తున్నాడు. మూలంలో లేని పదాన్ని తీసుకుని ఈయన వ్యాఖ్యానం చేయకూడదు, అది భాష్యం యొక్క లక్షణం. సూత్రస్థం పదమాదాయ పదై సూత్రానుగామిభి, సూత్రాన్ని అనుసరించేటువంటి పదాలని వెయ్యాలి. అక్కడ హకార అంటే శివ అని అర్థం వేయాలి. స్వపదాన్ని చవర్ణ్యంతే, తన పదాలకు కూడా అర్థం పడ తనే చెప్పుకోవాలి. ఇప్పుడు శివ అంటే ఏ శివుడు అండి అంటే బ్రహ్మచారి శివుడా, ఏ శివుడు? శివుడు అంటే ఏమిటంటే శక్తిమాన్ ఈశ్వర, శక్తి సంపన్నుడైన ఈశ్వరుడని స్వపదానికే వ్యాఖ్యానం ఇది. ఇప్పుడు ఇది ఎవరికో వ్యాఖ్యానం కాదు, ఆయన పదానికి ఆయనే వ్యాఖ్యానం చేస్తారు. స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుహు అని భాష్య లక్షణానికి స్వపద వర్ణన ఉంటుంది. అంటే మొట్టమొదటి హకార అన్నప్పుడే ఇదంతా కూడా చెప్పేయచ్చు. కార్యోత్పాద సన్నిహిత శక్తిపది ఈశ్వర చెప్పుకోవచ్చు ఆయన. అది భాష్యం స్టైల్ కాదు. భాష్యం స్టైల్లో ఆయన మొట్టమొదలు హకారానికి వచ్చే అర్థం చెప్పి ఆ అర్థం యొక్క విశేషం ఏంటో తాను చెప్తే అప్పుడు అది భాష్యం అవుతుంది. ఇలా వార్తికముల దాకా ఒక లక్షణం, ప్రతి దానికి ఒక లక్షణం అవుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకి తెలిసిందేమిటి, తథాచ హకారయుక్తమైన రేఫ హరా అనేది ఏమైందంటే శుద్ధ చైతన్యమేవ కారణతావచ్ఛిన్నం, శుద్ధ చైతన్యమే మాయతో కలిసినట్లుగా ఉన్నది. శుద్ధ చైతన్యమే ఇప్పుడు మాయతో కలవదది, ఎందుకంటే అది నిర్లిప్తమైనది కానీ మనకు కలిసినట్లుగా కనిపిస్తున్నది. అందువల్ల కారణతావచ్ఛిన్నం ఇదేంది. ఇది దీని తర్వాత ఈ కారం ఉంది కదా, కరా అయిన తర్వాత ఈ ఉంది కదా. ఈ అనేది మనం మామూలుగా అమ్మవారి మంత్రాలు మనం చెప్పుకుంటూనే ఉంటాం, కానీ ఇది మన్మథ బీజం కూడా. ఇప్పుడు మన్మథుడికి అమ్మవారికి తేడా ఉందా అంటే లేదు. కారణం ఏమిటని, మన్మథుడు అమ్మవారి ఉపాసకుడు, కామరాజు విద్య అని ఉంది కదా, కామరాజుడే కదా మన్మథుడు. ఈ కామరాజు విద్యను అతనే జపించింది, అతనే తెలుసుకున్నది. ఉపాసకుడు
ఉపాస్య దేవతా భిన్నత్వాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఉపాసకుడు ఉపాస్యంలో ఎక్కువైపోయినాడో ఇంకా ఈవిడికి ఆమెకి భేదం ఎక్కడ ఉంటుంది? అందువల్ల మనకి కాంచీపురంలో కనిపించేటువంటి అమ్మకి పేరు కామాక్షి అని పేరు. కామాక్షి అంటే అర్థం ఏంటి? అక్షి అంటే కళ్ళు. ఇప్పుడు కళ్ళు ఏదో కంజదలాయతాక్షి అంటే కంజం అంటే కమ్ అంటే జలం, జలంలో పుట్టేటువంటి పద్మానికి కంజం అని పేరు. ఆ పద్మానికి ఉండేటువంటి దళవులు అంటే చాలా పెద్ద పెద్దవి, తెల్లగాను ఎరుపు రంగులుగాను ఉంటాయి. అటువంటి పెద్ద పెద్ద కళ్ళు గలవి అంతే బాగా ఉంది అర్థం. ఈ కామాక్షి ఏమిటండి అంటే ఎప్పుడైతే రతిదేవి వారించింది మన్మథుడిని, నువ్వు అందరితో యుద్ధాలకు వెళ్ళావు, శివుడితో యుద్ధాలకు వెళ్ళవద్దో అని మొర్రు పెట్టుకుంది. మొర్రు పెట్టుకుంటే వీడు వినట్లేడు, ఆ బలం. అప్పుడు ఈమెకి ఏం చేయాలో తెలియక అమ్మవారి దగ్గరికి వచ్చి చెప్పింది. ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ మూడుకి కానీ ఎవరికైనా చెప్తాను, చెప్పినంత వరకు వెనకపోతే ఏం చేస్తాం? దేవుడి దగ్గర వెళ్ళి మనం పెట్టుకోవాలి, అంతకంటే మనకి ఎవరి శక్తి. ఆ రతిదేవి కూడా వెళ్ళి ఆమె అమ్మవారి దగ్గర మొరబెట్టుకుంది. వీడు నా మాట వినట్లేదు. ఇప్పుడు ఏముందంటే వాడు వెళ్ళడం మంచిదే, వెళ్ళనేది. ఎందుకంటే ఈమెకు నేరుగా ఆయనతో యుద్ధం చేయడం బాగాలేదు, వీడి ద్వారా యుద్ధం చేయొచ్చు. ఇది బాగానే ఉంది, మనకి సపోర్ట్ మంచివాడు దొరికాడు, వాడిని రమ్మని. ఏమిటమ్మా వాడే చెడ్డాడు, నువ్వు ఇంకా చెడగొడతావేంటది, నీకేం భయం లేదు, నేను అన్న తీసుకురమ్మా. ఆమె మీద పూర్ణమైన విశ్వాసం ఉంది. పిలిచింది ఒకసారి, అమ్మ పిలుస్తుంది. పిలిచిన వెంటనే ఆమె ఏం చేసిందంటే ఎరా మన్మథ అని మాట్లాడుతూనే మొత్తం వాడి శక్తులు అన్నిటినీ ఆమె కళ్ళల్లో పెట్టుకుంది. నువ్వు వెళ్ళరా శివుడి దగ్గరికి వెళ్ళాను. ఎండిపోయిన గడ్డి బాసలాగా వెళ్ళాడు. ఆయన ఏదో త్రినేత్రం తెరుద్దామని అనుకోవడానికి ముందుగానే భస్మం వీడు. ఇదంతా అక్కడ శివగణాలు చూసి శివగణం మన్మథుడిని భస్మం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. మన్మథుడిని భస్మం చేశాడు, బాగానే ఉంది. వెంటనే అమ్మ ఏం చేసింది, అక్కడి నుంచి రతి వచ్చి పెద్దగా ఏడవడం ఆరంభించింది. చూడమ్మా ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది. అమ్మ వచ్చి ఏమైంది, ఎక్కడ ఉన్నాడు వాడు, ఎక్కడ ఉన్నటువంటి భస్మమే పడ్డాడు, ఎక్కడ ఉంది భస్మరాశి. అక్కడికి వెళ్ళి కళ్ళల్లోంచి మళ్ళా మొత్తం వాడి చింత ఇక్కడ పూసింది, వదిలేశాడు. వాడు ఎత్తిహేళ్ళది. ఇక దీని తర్వాత ఈమె దండయాత్రకు బయలుదేరింది శివుడి దగ్గరికి. ఎందుకంటే ఈమెకు ఒక పక్షాన చూస్తే మన్మథుడు ఈమెకు మేనల్లుడు. తెలుసా మీకు బంధుత్వం? ఎందుకంటే ఎవరి పిల్లవాడు ఈయన? మన్మథుడు విష్ణుమూర్తి పిల్లవాడు కదా, ఈమె నారాయణి కదా, నారాయణుడి చెల్లెలు కదా. అంటే బంధువుని వెనక్కేసి రావడం అప్పటి నుంచి కూర్చుంటారు. ఇది ఏం కొత్త కాదు. అందువలన ఇప్పుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సమండాసన్యక కామే కామ సంజీవనౌషధి. ఏమిటి కామ సంజీవనౌషధి? హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరనేత్రంతో సందగ్ధమైనటువంటి మన్మథుణ్ణి ఈమె దేంట్లో పోసేసి, అంటే ఇప్పుడు ఆ సమయంలో ఏ సమయంలో కాముణ్ణి ఈమె కళ్ళల్లో పెట్టుకుని కూర్చుందో ఆ సమయం ఈమెకి పేరేమిటి? కామాక్షి. కాముణ్ణి కళ్ళల్లో పెట్టి కూర్చుంది. దీని తర్వాతనే ఈ కామేశ్వరి సంయోగం ఏర్పడింది. ఎప్పుడైతే వీడు జయం ఇప్పుడు శివుడిగా మన్మథుడిగా అని తెలియకుండా చేసింది వీడు. అందువలన ఒక భవభూతి అని ఒక మహానుభావుడు, ఒక కవీశ్వరుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, తపస్వి కాంగతోవస్థాం. కాంగత అనే దాని అర్థం కుత్సితాని కుత్సనై అనే సూత్రంతో కుత్సితార్థకమైన కివి శబ్దంలో కాంగతి అంటే కుత్సితాంగతి. చాలా ఇంత దిగజారిపోయినాడే మహాతపస్వి. శంకరుడు ఎప్పుడూ మర్రి చెట్టు కింద కూర్చుని
ఏం తపస్సు చేస్తున్నాడో, రామనామమే చేస్తున్నాడో, ప్రణవమే చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. మాలలు మాత్రం తిప్పేస్తున్నాడు. కానీ ఈయన ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు. తపస్వి కాంగతోవస్థాం అని ఇంత దిగజారిపోయినాడే అని నవ్వుతున్నాడు. రెండు ఎవరు వాళ్ళు అన్నారు? గిరిజాయాస్తనౌ వందే. గిరిజాస్తనములు రెండు నవ్వుతున్నాయి. నవ్వే వాళ్ళ ముఖం ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కూడా ఏమైనాయి? 3 భస్మరేఖలు పడ్డాయి. ఎలా పడ్డాయని వీళ్ళకి ఆలింగన జన్యమైంది. అది తపస్వి కాంగతోవస్థాం ఇది స్మేరాననావివ. నవ్వుతున్నాయో అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకంటే తెల్లగా ఉన్నాయి, ముఖం అంతా వికసించి ఉంది. ఇది స్మేరాన్నావివ గిరిజాయాస్తనౌ వందే భవభూతి సితాననౌ. భవుని యొక్క, ఈశ్వరుని యొక్క భూతి అంటే విభూతి వలన తెల్లబడ్డ ముఖం గలవయ్యే. అంటే ఈయన భవభూతి ఆయన దర్శనం చేశాడు. ఆయన పేరు భవభూతి. భవభూతి సితానౌ అని చెప్పుకొని ఇప్పుడు ఇది కాంగతోవస్థాం అంటే ఇప్పుడు ఈమెకు జయం ఏర్పడకపోతే తారకాసుర వధం ఎలా జరుగుతుందండి? అందుకోసం ఏదో మొత్తం దేవతలందరూ కలిసి 1000 అబద్ధాలాడిని పెళ్లి చేయించింది. లేకపోతే హిమవంతుడు లాంటి వాడు ఇస్తాడా ఏమిటి? హిమవంతుడిని ఎంతగా వర్ణించారు. ఇప్పుడు చాలా ఆశ్చర్యమవుతుంది. ఎంతో కాలం నాడు ముందు ఉన్నటువంటి కాళిదాసుకి ఒక అంతరిక్షంలోకి వెళ్ళి గగనం నుంచి ఒక చిత్రం చేయడం ఎలా తెలిసింది ఆయనకి? మనకు ఆశ్చర్యం. ఆయన ఏం చేశాడు? హిమాలయం ఎలా ఉన్నది అన్నప్పుడు పూర్వ సముద్రానికి పశ్చిమ సముద్రానికి కొలతబద్ద పెట్టినట్టు ఉందన్నాడు. అస్త్యుత్తరస్య అందిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ తోయనిధి బగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. మానదండం ఏదో కొలతబద్ద పెట్టినట్టుందన్నాడు. అంటే ఈ కొలతబద్దని ఈయనకి ఎలా కనిపించిందంటే పైనుంచి చూస్తే కానీ కనిపించదు దీనికి. ఇది విహంగమ చిత్రం. ఇది విహంగమ చిత్రాన్ని తీసేటువంటి శక్తి ఆనాడు మరి ఆయనకు వచ్చిందంటే ఆనాడు ఏ వైజ్ఞానికులు ఉన్నారో ఎంత సైన్స్ ఉందో మనకి తెలియదు. మధ్యలో విచ్ఛిన్నమైతే మనం ఏదో సైన్సే లేదు, దీన్ని ఏదో ఆవిష్కరించిన వాడు ఈయనే వాడే అని మనం అనుకుంటున్నాం. ఈయన చెప్పాడు. ఈయనకి ఇది మాత్రం చెప్పలా. ఆయన మేఘ సందేశం తీస్తే మొత్తం దేశాన్ని ఎలా వర్ణించాడు. మేఘుడు వెళ్తూ ఉండగా ఇక్కడ ఇట్లా ఉంటుంది, అక్కడ ఇట్లా ఉంటుంది, అక్కడ ఈ కల్చర్ ఉంటుంది, అక్కడ ఈ కల్చర్ ఉంటుంది, మొత్తం చెప్పేశాడు. మొత్తం భారతాన్ని కాదు, దేశాన్ని. ఆనాడు భారతం ఎంత పెద్ద భారతం, అంతని చుట్టబెట్టి ఎక్కడ ఏ చెట్లు ఉంటాయి, ఎక్కడ ఏ ఫలాలు దొరుకుతాయి, ఎక్కడ ఎంత ఎత్తు ఉంటుంది. ఎత్తు అనేదాన్ని దేన్ని పెట్టుకుని చెప్పాలి? సముద్రాన్ని పెట్టుకుని చెప్పాలి, సీ లెవెల్ని పెట్టుకుని చెప్పాలి కదా. ఇవన్నీ ఆయనకు తెలిసినాయి. కేవలం కవి అంటే సాధారణమైన వాడు కాదు, సర్వజ్ఞుడుగా ఉండాలి కవి. కవి క్రాంతదర్శి. ఏదో ఒక శాస్త్రం చదువుకున్నాను అంటే వాడు కవి కాదు. కవి కావాలంటే వాడికి తెలియంది ఉండకూడదు, వాడికి సమస్తము తెలియదు. అటువంటి కవీశ్వరుల్లో అగ్రగణ్యుడు కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసం. మరి ఆయన గురించి ఇంక చెప్పేది అంటే ఇప్పుడు అటువంటి హిమాలయం దగ్గర లేని ఐశ్వర్యమా, సమస్త ఐశ్వర్యాలు ఆయన దగ్గర కూర్చున్నాయి. హిమాలయంలో ఎన్ని ఐశ్వర్యాలు ఇవాళకి దాగి ఉన్నాయి. అంత ఐశ్వర్య సంపన్నుడికి ఒక పిల్ల హైమవతి ఉంటే ఏదో శ్మశానాల్లో బూడిద రాసుకుంటే ఆయనకి ఇచ్చేసేస్తాడా ఏమిటి? అది తేలిక పిల్లని ప్రవర చెప్పడం చేతకాని వాడికి ఇస్తారా? తండ్రి పేరు ఏమిటో చెప్పయా అంటే తలకోక్కుంటాడు, ఏమీ తెలియదు. అటువంటి స్థితిలో పిల్లని ఇప్పించారంటే ఎంతో బాధపడ్డారు. దీనికంతా కారణం తారకాసుర వధ ముఖ్యమైన కారణం. అది జరగాలి. అది కార్తికేయుడు పుడితే కానీ జరగదు. కార్తికేయుడు పుట్టాలి అంటే వీళ్ళే దానికి కారణం కావాలి. అందువల్ల మన్మథ విజయానికి ముందు వెంటనే ఈమె అతన్ని సాధనంగా పెట్టుకుని ఈమె జయించింది. ఈ మన్మథ జయం ఆశ్చర్యమైన విషయం. దీనంతా నీలకంఠ విజయం అనే గ్రంథంలో నీలకంఠ దీక్షితులు చాలా గొప్పగా వర్ణిస్తారు. అసలు
మన్మథుడు ఎవరు, మన్మథుడి జయం అంటే ఏమిటి, ఏం జరిగింది, ఎవరికి జయం చెప్పడానికి వీల్లేదు. అక్కడ చివరికి ఒక మాట అన్నాడు, కవేరయం జయ అన్నాడు. ఇది నాకేనండి జయం అన్నాడు. ఇది శివుడికి కాదు, అమ్మవారికి కాదు, మన్మథుడికి కాదు, ఎవరికి కాదు, ఆయనకి ఆయన జయం చెప్పుకున్నాడు. కవే జయ, కవికే జయ. ఎందుకంటే ఈ కథను వర్ణించి బయటపడ్డం ఈయనకి కదా కష్టమైంది. అంత కథను తీసుకున్నాడు, జాగ్రత్తగా దాన్ని నడిపించాలి. ఆ కథను బాగా నడిపించాడు, చక్కగా నల్లేరు ఒడిలాగా నడిచింది. అందులో కవేరయం జయ, భాగ్య జయ. అక్కడ జయ అనే శబ్దానికి అర్థం వేరు. జయ అంటే అటువంటి పార్వతీ పరమేశ్వరుని స్మరించిన వాడికి సంసార సాగరంలో, సంసార మహాకాననంలో వీడికి జయం ఏర్పడుతుంది. అందులో జయతి, ఇది జయ అనే అర్థంలో కవేరయం జయ అంటే వీడు ముక్తుడైనాడయా అని అర్థం. అయం ముక్త కవి. లేకపోతే ఈ కథలో ఇలా ఊగిలో ఊగిపోతే వీడు బయటికి రాలేడు. వాళ్ళిద్దరు కలిసి నన్ను బయటికి తెచ్చారు. ఈ సంసార సాగర మగ్నంలో ఉన్నటువంటి వాడిని నన్ను ఉద్ధరించారనే అర్థంలో కవేరయం జయ. సాధారణంగా కావ్యపాఠం చెప్పేటప్పుడు ఇది కవికండి అని అహంకారవచనంగా చెప్తారు, కానీ కవి యొక్క అభిప్రాయం అది కాదు, అది ముక్త అని ఇలా చెప్పుకుంటారు. ఏతావత ఇప్పుడు ఈ కారం అనేది మన్మథ బీజం. తత్ కారణం, ఈ మన్మథుడికి కారణం విష్ణు. ఇప్పుడు ఈయన ఏమిటి కారణం? స్థితి హేతు. లోకంలో నిజంగా మన్మథుడు అనేదానికి మన్మథ కృత్యం ఏమిటంటే కేవలం మిథునీ భావం మన్మథుడికి కార్యం కాదు. శరీరం శక్తివంతంగా ఉండాలి అంటే దానిలో ఆ వీర్యం అనేటువంటి బిందువు జీవించి ఉండాలి ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ. అప్పుడే వాడు సజీవంగా శక్తివంతంగా ఉండగలడు. ఆ శక్తిని ఎవరైతే వ్యర్థం చేయరో అథవా దాన్ని వ్యయమే చేయరో వారు ఊర్ధ్వరేతస్కులవుతారు. ఊర్ధ్వరేతస్కులయ్యి వారికి సహస్రారం నుండి అమృతధారలు వస్తాయి అనే విషయం యోగాదుల్లో ప్రసిద్ధమైన విషయం. కానీ నిర్వీర్యమైన ఒక వ్యక్తి అంటూ ఉండడానికి వీల్లేదు. ఉంటే వాడు కళ్ళు తెరిచి చూడలేడు, నోరు విప్పి మాట్లాడలేడు, చెవు విప్పి వెళ్ళలేడు, చేతులు ఎత్తలేడు, కాళ్ళు ఎత్తలేడు, ఏమీ చేయలేడు. యత్కించిత్ వీర్యం గల వాడికే ఇది. అంటే ఏమిటి అర్థము? మన్మథుడంటే వీర్య అధిష్టాత్ర దేవతే కదా. అంటే అనగా మొత్తం ప్రపంచాన్ని ఏ రకమైన జంతువులైనా సరే అన్నిటినీ క్రిమికీటాదుల దగ్గర నుంచి ఆరంభించి అందరినీ కూడా సంరక్షణ చేయడానికి ముఖ్యమైన కారణమైనది మన్మథం. ఇది మన్మథం అనేదాకా ఇది ఎక్కువ అయినప్పుడు దాన్ని వ్యర్థంగా వినియోగించేవాళ్ళు, దాన్ని అపార్థంగా వినియోగించేవాళ్ళు, అన్యాయంగా వినియోగించేవాళ్ళు ఉంటారనేది వేరే విషయం. అది ఇప్పుడు మనకు ప్రకృతం కాదు. ప్రకృతంలో అది సంరక్షణ హేతు అనే దాన్ని తీసుకుంటున్నాడు ఆయన. తత్ కారణహేతు లక్షణతయా స్థితి హేతు. అది ఏమిటండి? విష్ణు రూప చైతన్యం అభిదధాతి. ఇప్పుడు ఈ కారం మన్మథుణ్ణి చెప్తూ తత్కారణమైన విష్ణువును కూడా చెప్తూ సంరక్షకుడైనటువంటి విష్ణువుని చెప్పింది ఈ కారం అనేది. ఇప్పుడు హ్రీంకారం అనేది పూర్తిగానే అమ్మని చెప్తుంది కూడా అనుకోవచ్చు మనం. ఎందువల్లంటే శక్తిపతీశ్వరుల్లో ఉన్నది శక్తి. ఇది ఒక పెద్ద సిద్ధాంతం. ఏమిటంటే ఏ విశేషణాన్ని వేసి మనం ఒక వ్యక్తిని చెప్తామో, మనం ఏం చెప్తాం? జ్ఞాని గురు. జ్ఞాని అయినటువంటి వాడు మా గురువు గారు. అలాగే ధనీ దాత.
ధనం కలిగినటువంటి ఆ మహారాజు మంచి దాతండి, భోజరాజు. దాతంటే భోజుడికే పేరు. దాతంటే ఎక్కడో ఉన్న పురంధరదాస ఆయన పాటల్లో ఉన్నాడు. ఏవయ్యా కృష్ణ, నీకు కావాల్సింది కూడా నేనున్నా భోజుడినా ఏమిటన్నాడు. అంటే భోజుడికి దాతృత్వం అంత ప్రసిద్ధం. నేను అనుకున్నాను ఎక్కడ మధ్యప్రదేశ్, ఎక్కడ కర్ణాటక, ఏ మూల నుంచి ఏ మూలకి ఆనాడు ప్రసిద్ధి చెందాడు ఆయన. నేనున్నా భోజుడినా అన్నాడు ఆయన పాటలు. అందువల్ల ధనీ దాత. అట్లాగే బలి, మంచి బలం గలవాడు, వాడు యుధ్యతి. వీటిల్లో ఏం జరుగుతుందంటే ప్రతి చోట ఒక విశేషణం ఉన్నది. ఆ విశేషణం గల వ్యక్తి జ్ఞాని, అంటే జ్ఞానం గల వ్యక్తి. ధని, ధనం గల వ్యక్తి. అలాగే బలి, బలం గల వ్యక్తి. ఈ వ్యక్తులు ఆయా పనులు చేస్తున్నారు అంటే కారణం వ్యక్తులు కారణం కాదు, ఆ శక్తి కారణం. అంటే ఇప్పుడు దాతృత్వానికి కారణం వ్యక్తి కాదు, ధనం. అయం దాత ధనవత్వాత్. ధనం ఉన్నది కాబట్టి దానం చేస్తున్నాడు. ఈయనకి జ్ఞానం ఉన్నది కాబట్టి ఈయన ఉపదేశం చేస్తున్నాడు. వాడికి బలం ఉన్నది కాబట్టి వాడు యుద్ధం చేస్తున్నాడు. వ్యక్తులు కారణం కాదు. ఇదే వ్యక్తి 100 సంవత్సరాలు వస్తే బలం క్షీణించిపోతే ఆ వ్యక్తిని చేయమనండి యుద్ధం. ఆయన నిల్చోబడ్డ ఆయన నలుగురు రావాలి, ఆయన గొడవతో యుద్ధం ఏం చేస్తాడు? ఆయన ఉద్ధరణ ఎత్తలేడు, గదం ఎత్తుతాడు. అలాగే ఈ విశేషణములన్నీ కూడా నాగృహీత విశేషణ బుద్ధి విశేష్యోపసంక్రాంతి. అలాగే విశిష్టమైనటువంటి దానిలో విశేషణమభిధత్తే. అక్కడ విశిష్టార్థబోధక సంధాన స్థానంలో అది విశేషణమే చెప్తుంది. అందువలన ఒక దయావాన్ అథవా దయావతి భిక్షాన్ దదాతి. దయావతిని ఆమె భిక్షనిస్తున్నదంటే ఆమెలో ఉన్న దయ ఇస్తున్నది. ఆమె ఇవాళ ఇంట్లో ఏ 3 జుట్లోనో 4 చివాటి తిని ఉంటే ఆమెకు దయ, మన మీద దయ లేకుండా ఉంటే పోరాపో ఉంటుంది. అందువల్ల దయావతి భిక్షాన్ దయాది అంటే దయా దదాతి అని అర్థం. కానీ శక్తి అనేది శక్తివంతుడిని ఆశ్రయించకుండా ఉండడానికి వీల్లేదు కాబట్టి మనం శక్తిమత్ ప్రయోగాలు చేస్తాం. అలాగే ఇప్పుడు అక్కడ హకారానికి కూడా శక్తిమదీశ్వర వాచకం అనడం వలన ఇది శక్తికే సరిపోయింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ విష్ణువు వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు శక్తి అని చెప్పాలంటే ఈ శక్తి ఏం శక్తి అండి? కార్యోత్పాదన సన్నిహిత శక్తి అని చెప్పాం కదా. అంటే బ్రహ్మ అని చెప్పాలి. కార్య ఉత్పాదన శక్తి బ్రహ్మది కదా. అందువల్ల బ్రహ్మ అయింది ఇక్కడ. అంటే హారా అని ఇది ఉందో ఇప్పుడు బ్రహ్మగారు వచ్చాడు మధ్యలో. ఇప్పుడు శక్తి అమ్మవారు శక్తి అలా ఉండగా ఇక్కడ వచ్చినటువంటిది బ్రహ్మతత్వం. ఈ బ్రహ్మతత్వం తర్వాత విష్ణుతత్వం వచ్చింది ఈ కాలంలో. ఇప్పుడు కదా ఇప్పుడు మనకు కావాల్సిన తటస్థ లక్షణం కావాలి. అందులో ఉత్పత్తి స్థితి వచ్చినాయి. ఇప్పుడు విష్ణు లక్షణం తీసుకున్నాం. ఈ విష్ణు అయిన తర్వాత అనుస్వార తస్మిన్నేవ పదార్థే అభిన్న నిమిత్తోపాదానే లయం వ్యక్తి. అనుస్వారం ఏం చేస్తుందన్నాడు? మొత్తం పూర్ణం చేస్తుంది. కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెడితే మొత్తం నిధులన్నీ ఒకే క్షణంలో, ఇటువంటి ఏదో తిరుపతయ్య పాదం అంటారు, ఏ క్షణంలో పాదం పెడతారో తెలియదు, మొత్తం కర్పూరం హరించుకున్నట్టు హరించుకుంది. ఏమైందిరా? అయిపోయింది. అంత ఏమైపోయిందంటే ఏం లేదు, అందులో మొత్తం పోతుంది. అనుస్వార పూర్ణం, అది మొత్తం అనుస్వారం అనేది ఏం చేస్తుంది? లయాన్ని చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ శివశక్తిని తీసుకున్నాం. అంటే బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తి. తస్మిన్నేవ పదార్థే. ఎందుకంటే ఇప్పుడు అనుస్వారాన్ని దేన్ని ఎత్తి పెడతామో దానికే కదండి అనుస్వారం. సాధారణంగా వ్యంజనములన్నీ కూడా నిర్ణయం ఏమిటంటే వ్యంజనం పరాంగములైతే. ఇప్పుడు
కు ప్లస్ ఆ అని రాశామండి. ఆకి అంగం కా ఇది అంటే పరాంగం. పరాంగం అప్పుడు కా అంగం అంటే కీ కు ఏది ఇచ్చినా సరే పరాంగం అయితే. కానీ అనుస్వారం కూడా వ్యంజనమే. అనుస్వారం అనేది అది కూడా స్వరమేం కాదు, వ్యంజనం. వ్యంజనమైనప్పటికీ అది ఏమైతుంది, పూర్వాంగమైంది. హ్రా హ్రీ అని రాసి ఇప్పుడు దానికి మీద మనం బిందు పెడితే అది పరాంగం ఎలా అవుతుందండి? పరం ఏమీ లేనేలేదు. దానికి పరాంగం అంటే ఏమున్నది దానికి పరాంగం? అందువల్ల అది పూర్వాంగం అవుతుంది. అందువలన మన కొంతమంది మహర్షులు ఏం చేశారంటే పూర్వాంగం పరాంగం అని నియమం తీసి పారేసి వ్యంజనం స్వరాంగం. ఆ స్వరం పూర్వంగా ఉంటే పూర్వాంగం, ఉత్తరంగా ఉంటే ఉత్తరాంగం. పూర్వంగా ఉంటే చూసుకోవాలి, అటు పశ్చిమాంగం చూసుకోవాలి. మనకి ఎలా ఉంటుందని చూసుకోవాలి. ఇప్పుడు తం తౌ తాన్ సహ తౌ తే తం తౌ తాన్. చిన్న పిల్లలు కలిపి చెప్పేస్తారు. తంతవుతారంటే వాళ్ళు ఏం చేస్తారు, తెలియక రాసేటప్పుడు తా తర్వాత అర్ధ నకారం రాసి తకారం రాసి ఏమిట్రా ఇది రాసేవి ఏమిటంటే వాడు ఇదంతా ఏదో సంహితలాగానే అనుకుంటున్నాడు. ఇక్కడ సంధులు చేస్తున్నాడు. ఇవన్నీ విడివిడి రూపాలు వాడికి తెలియవు. అంటే ఈ అనుస్వార్కు అక్కడ నకారాన్ని పట్టించి దాన్ని ఉత్తర అక్షరంలో సంధి చేసి అలా యథోచ్చారం వాడు ఎలా ఉచ్చరిస్తున్నాడో అలా రాసేస్తున్నాడు. అంటే అది పరాంగమై కూర్చుంది. పరాంగం కాదు అది. తం అనేది పూర్వాంగం, అకారానికి అంగం. అకారానికి అంగం, తాలో ఉండే అకారం. అట్లాగే ఇక్కడ కూడా ఈకి అంగం అన్నమాట. అంటే ఇక్కడ ఈ అనేది ప్రత్యేకంగా లేదు, హారాతో కలిసే సంబంధం ఏంటి? హారాతో బ్రహ్మశక్తి, ఈతో విష్ణుశక్తి. ఇప్పుడు ఇక్కడ అనుస్వారం అనేది వారు ఏదైతే ఉత్పాదన చేశారో, వీరు దేన్నైతే రక్షిస్తున్నారో ఈ మొత్తాన్ని లయం చేసుకుంటున్నది. అందువల్ల తస్మిన్నేవ పదార్థే లయం వక్తి. అక్కడ లయశక్తిని చెప్తున్నది. తథాచ. ఇప్పుడు దీనివల్ల తెలిసింది ఏమిటంటే 3 శక్తులు ఉన్నాయి. ఉత్పత్తి శక్తి, అర్థాత్ సంరక్షక శక్తి, స్థితి శక్తి అంటారు, లయశక్తి, సంహార శక్తి. తథాచ హ్రీమిత్యుక్తే జగదుత్పత్తి స్థితి లయ కారణం చైతన్యం శక్త్యా వాచ్యార్థం ప్రతీయతే. ఇదంటే ఇప్పుడు హ్రీం అనే దానికి 3 కూడా శక్తులే కదా. ఈ 3 శక్తులు ఈ కారణమైనటువంటి చైతన్యం, ఉత్పత్తి స్థితి లయ కారణం. ఈ కారణం అనే శబ్దాన్ని ప్రతి దాంట్లోకి అన్వయించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం చూడండి. ఈ పంక్తిలో మీరు చదవండి. జగదుత్పత్తి స్థితి లయ కారణం. ఈ పంక్తి చాలా గొప్పది. ఏమిటంటే ఇక్కడ ద్వంద్వ సమాసం మధ్యలో ఉన్నది. ఎక్కడుంది? ఉత్పత్తిశ్చ స్థితిశ్చ లయంచ ఉత్పత్తి స్థితి లయాని అని ఇంతవరకు ఒక సమాసం చెప్పుకోవాలి. ఈ మూడింటి కలిపి ద్వంద్వ సమాసం అంటారు. ఈ ద్వంద్వ సమాసం చెప్పుకున్న తర్వాత జగత ఉత్పత్తి స్థితి లయాని, జగదుత్పత్తి స్థితి లయాని అని షష్ఠీ తత్పురుష సమాసం చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుందంటే ద్వంద్వాదౌ శ్రూయమాణం పదం ప్రత్యేకమభిసంబధ్యతే అని జగదుత్పత్తి, జగత్స్థితి, జగల్లయం అని అర్థమవుతుంది. దీని తర్వాత కారణం అనే పదాన్ని చెప్పాలి. అంటే జగదుత్పత్తి స్థితి లయానాం కారణం అంటే మళ్ళీ ఈ కారణ శబ్దాన్ని కూడా ద్వంద్వాంతే శ్రీమాణం పదం ప్రత్యేక సంబంధితే అనే న్యాయంతో జగదుత్పత్తి కారణం, జగత్స్థితి కారణం, జగల్లయ కారణం అని చెప్పాలి. అంటే ఈ వాక్యాన్ని ఇలా అన్వయం చేసుకోవాలి. జగదుత్పత్తి స్థితి లయ కారణం అన్నప్పుడు జగత్తుని 3లో అన్వయం చేయాలి, కారణాన్ని 3లో అన్వయం చేయాలి, ఈ మధ్యలో 3 అలా ఉంటాయి. ఈ వీటన్నిటికీ ఈ 3 శక్తులను నిరూపించారు వీరు. ఈ 3 శక్తులకి కారణం ఏమిటి? చైతన్యం. ఇది ఇక్కడ తర్వాత శక్త్యా అని ఉందే. శక్త్యా అనే దానికి పదానికి ఉండే శక్తి. ఒక పదానికి ఒక అర్థాన్ని చెప్పడంలో శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని చెప్తున్నారు. ఘటపదానికి కంబగ్రీవాద పదార్థాన్ని చెప్పడంలో శక్తి ఉన్నది. అలాగే హ్రీం అనే పదానికి
శక్త్యా వచ్చే అర్థం వాచ్యార్థం ప్రతీయతే. ఇక దీంట్లో మనం ఈ చిన్న చిన్న ఈ శక్తుల్లో ఉత్పత్తి శక్తి, స్థితి శక్తి, లయశక్తి అనేటువంటి ఉపాధుల్ని వదిలేసినట్లయితే మనకేవైతుంది ఉపాధుల్ని పరిత్యాగం చేసినట్లయితే శుద్ధమైన శక్తి చెప్పబడుతుంది, శుద్ధమైన చైతన్యం చెప్పబడుతుంది. ఆ శుద్ధమైన చైతన్యం లక్ష్యార్థం. అందువల్ల తస్యైవ ఉపాధి పరిత్యాగ రూప లక్షణం. ఇక్కడ లక్షణం ఉపాధి పరిత్యాగాన్ని చేసి, అంటే ఈ ఉపాధులన్నీ వస్తుతః కారణత్వం బ్రహ్మలో లేనే లేదు, లేని కారణత్వాన్ని మనం ఆరోపించాం. ఎందుకంటే బ్రహ్మ నిర్వికారంగా అప్పుడు ఎవరిని పుట్టించలేదు, ఇప్పుడు ఎవరిని పుట్టించలేదు, ఏమీ దాని కర్తృత్వం లేదు, ఏమీ లేదు, మాట్లాడకుండా ఉన్నది. అటువంటి దాన్ని ఈ బ్రహ్మ ఎంత సృష్టించిందండి అని మనం చెప్తున్నాం. ఆయన కూడా బాబా వెర్రి నవ్వు నవ్వుతూ కూర్చుంటున్నాడు. ఏం మాట్లాడాడు? ఇంకేమీ సంబంధం లేదు. అందువల్ల ఉపాధి పరిత్యాగ లక్షణం, ఉపాధి పరిత్యాగాన్ని చేస్తే ఇదే తటస్థ లక్షణం ఉంటుంది. ఇప్పుడు మన లక్షణం ఏం చెప్పినట్టయింది? ఎవని చేయజరించే జగము, ఎవని ఎందు ఉండు, ఎవని ఎందు లీనమై ఉండు, ఏమీ లేదు అసలు. మళ్ళీ అవన్నీ వదిలేస్తే శుద్ధ చైతన్యం అని లక్షణం యస్యాస్త. అందువల్ల హ్రీంకార లక్షణం అంటే తటస్థ లక్షణం. యస్యాసా ఇదండి తటస్థ లక్షణం. ఎవరో ఒకడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఒంట్లో బాగాలేదు. ఏమైందయ్యా? ఏదో ఒంట్లో బాగాలేదు. ఏమైందంటే నేనే చెప్పేంత వాడినైతే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఏమైందో నువ్వు చెప్పు. కాదురా నీకు ఏమైంది? ఒళ్ళంతా వేడిగా ఉన్నది, కళ్ళు మంటలు పడుతున్నాయి. సరే, దీన్ని జ్వరం అంటారు. దీనికి మందు ఏమిటి? నేను మందు చెప్తాను. లోకంలో ఉండేటువంటి ఏ ఔషధం వేస్తే ఈ జ్వరం తగ్గుతుందో అదే దీనికి మందు. నువ్వు విడుగు. నేను మందు రాయించేశాను. నువ్వు ఏ మందు రాయించేవా? ఏ ఔషధం వేస్తే ఈ జ్వరం తగ్గుతుందో అదే దీనికి మందు. దీన్నే తటస్థ లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినట్టు తటస్థ లక్షణంలో ఎవరి నుండి జగత్తు పుడుతుందో, ఎవరిచే రక్షింపబడుతూ ఉంటుందో, ఎవడి ఎందుకు లయమవుతుందో అంటే ఆ ఎవడో మనకు తెలియదు కదా. ఇప్పుడు మనకి ఆ ఎవడో చెప్పబోయా అంటే ఈయన ఈ తటస్థ లక్షణం చెప్తే ఇప్పుడు మనకి ఏం చెప్పినట్లయింది అంటే మన ఏదో వెరివాడు చేరినట్టయింది అంతే కదా. తటస్థ లక్షణం చెప్తే ఎంతసేపు విన్నాం. తటస్థ లక్షణం చాలా బాగా ఉంది. మీకు తెలిసింది ఏమిటయ్యా? ఎవడో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన నుండి పుడుతున్నది, ఆయన వల్లనే రక్షణ పుడుతుంది, ఆయనకి ఎందే ఆయన దగ్గరికి ఇదంతా కూడా వెళ్తుంది. ఎవడయ్యా ఆయన? అది తెలియదండి. మరి ఏం తెలుసుకుని వచ్చావు నువ్వు? నువ్వు తెలుసుకొని వచ్చింది ఏమిటి? అందువల్ల తటస్థ లక్షణం అని ఎందుకు చెప్తారంటే వాడిని కొంచెం జిజ్ఞాసను అభివృద్ధి చేయాలి. వాళ్ళలో ఉండే జిజ్ఞాస. ఇంత చెప్పే వాడికి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందండి? అది చెప్పండి నాకు. ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది అని వాడిలో ప్రశ్న. అంటే ఒక శిష్యుడికి ఏ రకంగా చెప్పాలి అని మనకి శృతి ఈ అధ్యాపన శిక్షా శాస్త్రాన్ని బోధిస్తున్నది. వాడిలో ఆకాంక్షను ఉత్పాదన చేసేట్లుగా మనం పాఠం చెప్పాలి. ఒక మాట చెప్పంగానే వాళ్ళలో ఒక ఆకాంక్ష పెరగాలి. ఇది ఎట్లా కుదురుతుందండి? నాకు సమాధానం చెప్తే మరైతే అది అలా ఉంది కదండి, దీనికి సమాధానం ఇది ఇలా ఉంది కదండి. వాడిలోంచి ఆకాంక్ష వస్తూ ఉంటే అప్పుడు మనం చెప్పే వాక్యములన్నీ వాడి బుర్రలోకి పట్టుకుంటాయి. అసలు వాడికి ఆకాంక్షే లేకుండా నిరాకాంక్షగా మనం ఏదో చెప్తూనే ఉన్నాం అనుకోండి, ఈయన ఏం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడికి అపేక్షే లేదు, వాడికి ఆకాంక్ష సాకాంక్షమై ఉండాలి. మన వాళ్ళు కావ్య పాఠాలు చెప్పేవాడు ప్రాచీన కాలంలో, ఇవాళ అంతా పోయింది, కావ్యపాఠ శైలిని పోయింది.
దండాన్వయమని ఖండాన్వయమని చేయించి ప్రతిపదానికి ఆకాంక్ష చెప్పించి కథం భూతం కథం భూతేన పునః కథం భూతం వీరిని చెప్పించేవాడు, వీరిని ఉపయోగించేవాడు. ఇప్పుడు కొంతమంది శాస్త్రాలు చదువుతున్నారు ఇవాళ కూడా, కానీ కావ్యపాఠం మాత్రం వదిలేసి నేరుగా కొమది అంటే కొమదినే, కావ్యపాఠం ఏం చెప్పుకోరు. ఇప్పుడు మొత్తం ఇప్పటి ప్రపంచం అలా తయారు. కానీ పాతకాలంలో చాలామంది చక్కగా మంచి వ్యుత్పాదనగా పాఠాలు చెప్పేవారు. దానిలో లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అగ్రగణ్యులు చాలా బాగా చెప్పేవారు. ఆయన చెప్పే భావార్థాన్ని వింటే ఒక శ్లోకం ఒక రోజున పూర్తయ్యేది. ఆయన భావార్థం చెప్తే ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ కథలు ఇక్కడ కథలు గురించి ఎంతో భావార్థం చెప్పేవారు. ఆయన దగ్గర శతశ్లోకేన పండిత 100 శ్లోకాలు ఆయన దగ్గర సరిగ్గా చదివితే చాలు, వాడు పండితుడు అయిపోతాడు. ఆయన అనుగ్రహమో, ఆయన చెప్పే పాఠ విధానమో, అథవా శ్రీదేవమ్మ గారి చేతిగా పెట్టే అన్నమో, అక్కడ మన్నో అక్కడ నీరో గాలో ఏమిటో నాకు తెలియదు. 100 శ్లోకాలు కలిసి ఉంటే అక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. శతశ్లోకే అధీతే సతి, 100 శ్లోకములు అధ్యయనం చేసిన తర్వాత ఒకవేళ పండితుడు కాకపోతే వాడు 100 జన్మలు కూడా పండితుడు కాదు. నా పండిత వాడు 100 జన్మలైనా పండితుడు కాదు, ఎందుకంటే అటువంటి స్థలం అలా చెప్పేవారు. అత త్రీంకార లక్షణ, త్రీంకారమే లక్షణముగా కలిగినటువంటిది మన జగజ్జనని. ఓం హ్రీంకార లక్షణాయై నమః. ఓం హ్రీంకార జపసప్రీత నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.